వచ్చిందనే విషయం నేను చెప్పనమ్మా. ఇంకా దీనికి ఫార్ములా చెప్పేస్తాను, గుర్తుపెట్టుకోండి. అదే మనకి ఇచ్చిన డిజిట్స్ లో వన్ ఆఫ్ ది డిజిట్ 0 అయితే కనుక అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ఆర్ డిజిట్ నెంబర్స్ ఏమవుతుందంటే n-1 p r-1 ఇంటూ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇంటూ 1111 r టైమ్స్ one and so on 1 r times minus n-2 p r-2 into sum of the digits into 1111 and so on 1 r-1 times. లేకపోతే చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. దీని తర్వాత ఇంకొక రెండు కండిషన్స్ ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత మనం మ్యాటర్ చెప్పేసుకుని ఎక్సైజ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0, 1, 2 ఇలా ఇచ్చాడమ్మా. దీంతో ఫామ్ అయ్యే 2 డిజిట్ నెంబర్స్ అడుగుతున్నాడు. ఎన్ని ఫామ్ అవుతాయండి? నాకు ఇక్కడ 3 డిజిట్స్ ఇచ్చాడు. 3 డిజిట్స్ నుంచి 2 డిజిట్ నెంబర్స్ అండి ఎన్ని ఫామ్ అవుతాయి? నాకు 3 పీటీగానే. ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఇప్పుడు స్క్రీన్ బాగానే ఉందా మీకు? మళ్ళీ రొటేట్ అవ్వాలి, అదే యాంగిల్ మార్చాలి. యాంగిల్ మార్చండి. ఒక్క నిమిషం అమ్మా.
బిందు బిందు ఏమా ఇక్కడ ఈసారి మనం ఇచ్చిన డిజిట్స్ లో 0 డిజిట్ ఉందనుకోండి, అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే n-1 p r-1 ఇంటూ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇంటూ 1111 అండ్ సో ఆన్ ఆర్ టైమ్స్ వస్తుంది, మైనస్ n-2 p r-2 ఇంటూ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇంటూ 1111 అండ్ సో ఆన్ r-1 టైమ్స్ అమ్మా. ఇది ఒకసారి ఎలా వస్తుందో చూద్దాం. 0 1 2 ఇచ్చాడు, ఇందులోంచి 2 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేసి వాటి యొక్క సమ్ అడుగుతున్నాడు అమ్మా. అలాంటప్పుడు నాకు ఎన్ని 2 డిజిట్స్ నెంబర్స్ ఫామ్ అవుతాయి అంటే జనరల్ గా 0 లేకపోతే నాకు 3p2 ఫామ్ అవ్వాలి. కానీ మరి ఎన్ని ఫామ్ అవుతాయి అంటారు? ఈ 3p2 ఎలా రాసినా అర్థమైందండి. మనకి ఇచ్చిన ఏమో 3 డిజిట్స్, ఆ 3 డిజిట్స్ నుంచి నాకు 2 డిజిట్ నెంబర్స్ కావాలి కాబట్టి 3p2 అని రాశాను. 3p2 అంటే 3 ఇంటూ 2 అంటే 6 అవ్వాలమ్మా. ఏమా అయితే ఇప్పుడు ఆ 6 ఏంటో చెప్పండి ఒకసారి. రేష్మా 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 ఆ 6 ఏమవుతుందో చెప్పండి. చెప్పండమ్మా. 120 కార్తికేశ్వర్ 120 ఏంటి 120 సార్. ఏమవుతాయి ఒకసారి 120 120. నేను అడిగేది ఏంటంటే 2 డిజిట్ నెంబర్సే కదా. ఓకే 10 10 12 12 01 01 02 02 21 20 20 21. 21. ఏమండి ఇవన్నీ కూడా రిప్లేషన్ నాట్ అలౌడ్ అయినప్పుడే. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఇవి 2 డిజిట్ నెంబర్స్ అవుతాయే అవ్వండి. అంటే నాకు ఎన్ని నెంబర్స్ వచ్చాయి? 2 డిజిట్ నెంబర్స్ 4 వచ్చాయి. అదే ఇక్కడ 0 లేకుండా 1 2 3 ఉందనుకోండి ఒకవేళ, అప్పుడు 2 డిజిట్ నెంబర్స్ అంటే నాకు ఎన్ని వస్తాయి? 3p2 అంటే 6 వస్తాయి. ఆ 6 ఏంటంటే 1 2 1 3 2 1 2 3 3 1 3 2. ఈ 0 ఉండడం వల్ల ఏమైంది? నెంబర్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ తగ్గిపోయాయి. ఎన్ని తగ్గిపోయాయి? 2 తగ్గిపోయాయి కదండి. మరి ఆ 2ని నేను ఏం రాస్తానంటే 2 తగ్గిపోయాయి. ఎందువల్ల? ఒక 0 డిజిట్ ఉండడం వల్ల. కాబట్టి ఈ 2ని నేను 2p1 అని రాస్తాను. ఈ 2 నేను ఏం చేస్తానంటే ఇందులో తీసేస్తాను. మరి 6 - 2 చేస్తే 4ఏగా, మనకు 4ఏ కదా వచ్చే నాకు. దీన్ని మనం 6 - 2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు 6 అంటే ఏం రాసుకోవచ్చు? నేను 3p2 అని రాసుకోవచ్చు. -2 అంటే ఏం రాసుకోవచ్చు? నేను 2p1 అని రాసుకోవచ్చు. అర్థమైందమ్మా మీకు ఇది ఎలా రాశాను అనేది? నాకు 2 Yes, డిజిట్ sir. నెంబర్స్ కావాలమ్మా. మొత్తం 6 ఫామ్ అవ్వాలి. అయితే 0 ఉండడం వల్ల ఏంటంటే 4ఏ ఫామ్ అవుతాయి. కాబట్టి ఆ 4ని ఎలా రాయొచ్చు? 6 - 2 అని రాయొచ్చు. ఆ 6ని ఎలా రాశాను? నేను 3p2 కింద రాశాను. ఆ 2ని ఎలా రాశాను? నేను 2p1 కింద రాశాను. ఏమండి ఇప్పుడు ఈసారి వీటిని సమ్ చేయండి. ఇవి తీసేయండి. వీటిని సమ్ చేస్తే ఎంత వస్తుంది? 213 263 63 వచ్చిందమ్మా. ఇక్కడ మీరు గమనిస్తే 1 అనేది యూనిట్ ప్లేస్ లో ఎన్నిసార్లు వచ్చిందమ్మా? కార్తికేశ్వర్ 1 time వచ్చింది. 1 టైం వచ్చింది. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఈ 1ని 2p1 - 1p0 అని రాయొచ్చండి. అర్థమవుతుందండి? లేదంటే దీన్ని 1ని 2 - 1 అని రాయండి. 2 - 1 మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ 2p1 - 1p0 అని రాయండి. అన్ని సార్లు వచ్చింది 1. కాబట్టి ఈ 1 ద్వారా వచ్చే నాకు యూనిట్ డిజిట్ లో 1 ఉండడం వల్ల వచ్చే వాల్యూ ఏమవుతుంది? నాకు 2p1 - 1p0 ఇంటూ 1 అవుతుంది. తర్వాత ఈసారి 1 10s ప్లేస్ లో ఎన్నిసార్లు వచ్చింది? 2 times. 2 టైమ్స్ వచ్చింది. మరి ఆ 1 వల్ల వచ్చి నాకు వాల్యూ ఏమవుతుంది అంటే 2 టైమ్స్ వచ్చింది కదండి. కాబట్టి నేను ఏం రాయొచ్చు? నేను 2p1 టైమ్స్ వచ్చింది అని చెప్పి రాసుకోవచ్చు. ఏమండి 2p1 టైమ్స్ వచ్చింది. 2p1 ఇంటూ 1 ఇంటూ
ఈ 1 ఏ ప్లేస్ లో ఉంది, 10s ప్లేస్ లో ఉంది కాబట్టి ఇంటూ 10. ఇప్పుడు 1 ద్వారా 1 యొక్క ప్లేస్ వాల్యూ కలపడం వల్ల నాకు వచ్చే వాల్యూ ఏమవుతుంది అంటే 2p1 ఇంటూ 1 ఇంటూ 10 ప్లస్ 2p1 మైనస్ 1p0 ఇంటూ 1 ఇంటూ 1. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఈసారి 2 ద్వారా వచ్చే వాల్యూ చూద్దాం. 2 అనేది యూనిట్ డిజిట్ లో ఒకసారి వచ్చింది కాబట్టి 2p1 మైనస్ 1p0 ఇంటూ 2 ఇంటూ 1. అలాగే 10s ప్లేస్ లో ఎన్నిసార్లు వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2p1 ఇంటూ 2 ఇంటూ 10. అర్థమైందండి? నెక్స్ట్ ఇప్పుడు ఈసారి 1 అయిపోయింది, 2 అయిపోయింది అంతే, ఇంకా 0 నాకు అవసరం లేదు, 0 ఏమి ఉండదు కాబట్టి వీటిని యాడ్ చేయండి అమ్మా. రెండును యాడ్ చేస్తే 2p1 ఇంటూ 1 ఇంటూ 10 1 సారీ 2p1 మైనస్ 1p0 ఇంటూ 1 ఇంటూ 1 1 ఇంటూ 1 ప్లస్ 2p1 ఇంటూ 1 ఇంటూ 10 ప్లస్ 2p1 మైనస్ 1p0 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 2p1 ఇంటూ 2 ఇంటూ 10. ఇది మనం సింప్లిఫై చేస్తే ఎలా రాయొచ్చు అంటే 2p1 ఇంటూ 1 ఇంటూ 1 ప్లస్ 2p1 ఇంటూ 1 ఇంటూ 10 ప్లస్ తర్వాత ముందు ప్లస్ వాల్యూస్ రాస్తున్నానమ్మా 2p1 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 2p1 ఇంటూ 2 ఇంటూ 10. ఈసారి మైనస్ వాల్యూస్ రాద్దాం. మైనస్ 1p0 ఇంటూ 1 ఇంటూ 1 తర్వాత ఇంకేమున్నాయి మైనస్ 1p0 ఇంటూ 2 ఇంటూ 1 అంతేగా. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసేటప్పుడు వీటన్నిటిలో కూడా 2p1 కామన్ గా తీసుకోవచ్చు. ఇంకేం కామన్ తీయచ్చు, 2p1 కామన్ తీస్తే 2p1 ఇంటూ ఇంకేం కామన్ తీయచ్చమ్మా, ఏం తీయచ్చమ్మా 2p1 ఇంటూ 1 ఇంటూ 10 2p1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 2p1 ఇంటూ 1 ఇంటూ 11గా ప్లస్ 2p1 ఇంటూ 2 ఇంటూ 11గా. అమ్మ అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? అర్థమవుతుంది. మైనస్ దీన్ని ఎలా రాయొచ్చు మనం 1p0 ఇంటూ 1p0 ఇంటూ ఇదేమో ఒక -1 ఇదో -2 -3 కదా కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం లేదా 1 + 2 ఇంటూ 1 అవుతుంది. ఏమంటే ఇక్కడ మీరు గమనించండి 2p1 అంటే 2p1 ఇంటూ 1 + 2 3 ఇంటూ 11 మైనస్ 1p0 ఇంటూ 3 ఇంటూ 1. ఇది సింప్లిఫై చేయండి. 2p1 అంటే 2 2 ఇంటూ 3 ఇంటూ 11 మైనస్ 1p0 అంటే 1 ఇంటూ 3 ఇంటూ 1 2 3 జార్ 6 6 11 జార్ 66 66 మైనస్ 3 63. సరిపోయిందండి అమ్మా? సరిపోయిందమ్మా? అర్థమైందమ్మా? అర్థమైంది. అందరికీ అర్థమైందండి అన్నపూర్ణ గారు? అర్థమైంది సార్. ఈ విధంగా తగ్గుతుందమ్మా. మరి ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ మీరు గమనిస్తే 3 వచ్చింది చూసారా, ఈ 1 + 2 వచ్చింది కదా, ఈ 1 + 2 అంటే వాడు ఇచ్చిన డిజిట్స్ యొక్క సమ్మేగా, సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇది కూడా సమ్ ఆఫ్ ది డిజిట్సే కదా. ఇప్పుడు ఇంకో విషయం వాడు ఇచ్చిందేమో 3 డిజిట్స్ ఇచ్చాడు అంటే n వాల్యూ 3. నాకు కావాల్సింది ఏంటి 2 డిజిట్ నెంబర్ కాబట్టి r వాల్యూ 2 అమ్మాయి. అది ఇందులో రాసాం అనుకోండి ఒకవేళ అప్పుడు ఈ 2ని నేను ఎలా రాయొచ్చు, నేను n-1 అని రాసుకోవచ్చు. p తర్వాత 1 ఎలా రాయొచ్చు, నేను r-1 అని రాసుకోవచ్చు. అర్థమవుతుందమ్మా? ఈ 2 నేను 3-1 p 2-1 అని రాసుకోవచ్చు కదా. ఈ 2p1 ని రాసుకోవచ్చు లేదా? దీన్ని మనం ఎలా రాయొచ్చు, సమ్ ఆఫ్ ది డిజిట్స్ అని రాయొచ్చా? సమ్ ఆఫ్ ది డిజిట్స్. మరి 1 ఏం రాయొచ్చు, నేను 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 అనేది r టైమ్స్ వచ్చినట్టేగా. నాకు r అంటే 2 కదా, 2 డిజిట్ నెంబర్ కదా మనం తీసుకునేది. మైనస్ ఈ 1 నేను
n-2 అని రాస్తాను, అంటే 3-2 అని రాస్తాను. p 0 నేను 2-2 అని రాస్తాను. ఇంటూ మళ్ళీ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇంటూ ఈ 1 ఎన్నిసార్లు వచ్చింది నాకు? r-1 టైమ్స్ వచ్చింది. r-1 అని ఎందుకంటున్నాను నేను? r అంటే 2 కదా, 2-1 అంటే 1 కదా, 1 ఒకసారి వచ్చింది. కాబట్టి దీన్ని మనం ఫార్ములా ప్రకారం రాస్తే n అంటే 3 కాబట్టి n-1 ఇంటూ p, r అంటే 2 కాబట్టి r-1 ఇంటూ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇంటూ 1-1-1-1 r టైమ్స్ మైనస్ దీన్ని మనం n-2p r-2 ఇంటూ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇంటూ 1-1-1-1 r-1 టైమ్స్. అదే కదండి ఫార్ములా చెప్పుకున్నాం. అర్థమైందమ్మా? Yes, sir. ఈ విధంగా వస్తుందమ్మా. తర్వాత నెక్స్ట్ మీకు 2 కండిషన్స్ ఉంటాయి చెప్పేసి అప్పుడు నోట్స్ లేదు. నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర n డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా. మన దగ్గర n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అయితే అందులో 6 ఆబ్జెక్ట్స్ తీసుకుంటే మనం n నుంచి 6 ఆబ్జెక్ట్స్ తీసుకుంటే దాన్ని మనం ఎలా డినోట్ చేస్తాం? NPR కింద డినోట్ చేస్తాం. ఇప్పుడు నా దగ్గర 10 వస్తువులు ఉన్నాయి. ఇందులోంచి నేను 2 సెలెక్ట్ చేసుకున్నాను, 2 తీసుకుని అరేంజ్ చేశాను అనుకోండి. 2 అరేంజ్ చేశాను అనుకోండి. ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 10p2. అర్థమవుతుందండి. అయితే ఇప్పుడు నా దగ్గర n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 6 ఆబ్జెక్ట్స్ తీసుకోవాలి నేను. అయితే అందులో పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ టేకెన్. ఒక ఆబ్జెక్ట్ నేను తీసుకోకూడదట. ఇప్పుడు నాకు ఉదాహరణకి ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు మన దగ్గర 10 బుక్స్ ఉన్నాయండి. అదే మనం ఒక లైబ్రరీకి వెళ్ళాం, ఆ లైబ్రరీలో ఏంటంటే 10 బుక్స్ ఉన్నాయి. ఆ 10 బుక్స్ నుంచి నేను 5 బుక్స్ తీసుకోవాలి. 5 బుక్స్ అరేంజ్ చేయాలి తీసుకుని. అర్థమవుతుందా? 5 బుక్స్ అరేంజ్ చేయాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక పర్టికులర్ బుక్ మాత్రం నేను తీసుకోకూడదు. అంటే 10 బుక్స్ ఏంటంటే మ్యాథ్స్ బుక్స్ అనుకోండి, లేకపోతే మీకు ఇష్టమైన బుక్స్ అనుకోండి, ఏదో ఒకటి కామర్స్ లేకపోతే ఎకనామిక్స్ లేకపోతే అకౌంట్స్ ఏదో ఒకటి అనుకోండి. అందులో ఒక బుక్ మాత్రం మ్యాథ్స్ బుక్ అండి. అర్థమవుతుంది? ఒక డిఫరెంట్ ఉంది చూసుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ 10 బుక్స్ ఉన్నాయి, అందులో 9 బుక్స్ మాత్రం సేమ్ సబ్జెక్ట్, 1 బుక్ మాత్రం డిఫరెంట్. వాడు ఏమంటాడంటే 5 సేమ్ బుక్స్ ని అరేంజ్ చేయమన్నాడండి. అప్పుడు మీరు ఎన్ని బుక్స్ లో తీసుకుంటారు? 5 బుక్స్? 9 ఐశ్వర్య 9 books. 9 books, sir. 9 బుక్స్ లోంచి కదా, 9 బుక్స్ లోంచి 5 బుక్స్ తీసుకోవాలి. అర్థమవుతుందా? మరి పర్టికులర్ బుక్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ కదా. ఆ పర్టికులర్ బుక్ ఏంటి? సేమ్ వేరే సబ్జెక్ట్ బుక్, డిఫరెంట్ సబ్జెక్ట్ బుక్. అర్థమైందమ్మా? Yes, sir. పర్టికులర్ బుక్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ అంటే ఆ పర్టికులర్ బుక్ ఇంక్లూడ్ కాకూడదు అన్నాడు కాబట్టి అది పక్కన పెట్టేయాలమ్మా. మిగిలిన బుక్స్ లోంచి మనకి ఎన్ని కావాలో అన్ని కూడా తీసుకుని అరేంజ్ చేయాలి. 9p5 ఏమా? కాబట్టి ఫార్ములా ఏమవుతుందంటే n ఆబ్జెక్ట్స్ నుంచి 6 ఆబ్జెక్ట్స్ అరేంజ్ చేసినప్పుడు పర్టికులర్ బుక్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ అన్నాడంటే పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ అన్నాడంటే అప్పుడు ఏం చేయాలంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ తీసి పక్కన పెట్టేయాలి. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి ఆబ్జెక్ట్స్? n-1 ఉంటాయి. n-1 నుంచి ఎన్ని ఆబ్జెక్ట్స్ అరేంజ్ చేయాలి? 6 ఆబ్జెక్ట్స్. కాబట్టి n-1 PR అవుతుంది. అర్థమవుతుందమ్మా ఫార్ములా? ఏమా? Yes, sir. అర్థం. Yes, నెక్స్ట్ sir. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఆల్రెడీ అరేంజ్మెంట్ లో ఉందనుకోండి. అంటే ఎలా చెప్తాడంటే ద నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఆఫ్ r ఆబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ n డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ వెన్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ఇంక్లూడెడ్ ఇన్ ఎనీ అరేంజ్మెంట్ ఈజ్ అంటాడు. అలా అంటే ఇప్పుడు ఉదాహరణకి
ఇప్పుడు ఒక పిక్నిక్ వెళ్ళారమ్మా, లేదంటే ఒక టూర్కి ఏదో వెళ్ళారు. అక్కడ ఏంటంటే ఒక 11 సీట్స్ ఉన్నాయి ఇక్కడ. 11 సీట్స్ ఉన్నాయి. అయితే ఇందులో ఈ పిక్నిక్ ఏంటంటే ఒక మాస్టర్ పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్తే ఒక 10 మెంబర్స్ తీసుకుని వెళ్ళారు, మాస్టర్ కూడా వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ కూర్చోవడానికి చైర్స్ మాట. మరి ఇప్పుడు పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ అంటే, ఇప్పుడు ఉదాహరణకి స్కూల్లో ఆ మాస్టర్ ఒక్కరే ఉన్నారు అనుకోండి, అయితే పిక్నిక్ తీసుకెళ్ళమన్నారు. ఆ స్కూల్ ఏంటంటే అలా కాదు, ఒక విషయం చెప్తాను. లేదండి, అలా కాకుండా ఇంకోలా చెప్పుకుందాం అమ్మా. ఒక స్కూల్ ఏంటంటే 12 మంది స్ట్రెంత్ ఉన్నారు. ఏమండి, 12 మంది స్ట్రెంత్ ఉంటే స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ 12 మంది స్టూడెంట్స్ నుంచి 3 స్టూడెంట్స్ ని మాస్టర్ ఏంటంటే పిక్నిక్ తీసుకెళ్ళాలి, 3 చొప్పున తీసుకెళ్ళాలి. ఏమండి, అయితే ఇప్పుడు 1 వీక్ ఏమో 3 స్టూడెంట్స్ ని తీసుకెళ్లారు. నెక్స్ట్ వీక్ ఏమో ఈ 3 స్టూడెంట్స్ కాకుండా వేరే 3 స్టూడెంట్స్, తర్వాత ఇంకో 3 స్టూడెంట్స్, అలా తర్వాత ఇంకో 3 స్టూడెంట్స్ అలా తీసుకుని వెళ్ళారమ్మా. అక్కడ మీకు 4 చైర్స్ ఉన్నాయమ్మా. 4 చైర్స్ ఉంటే ఇప్పుడు 3 స్టూడెంట్స్ ని మాస్టర్ తీసుకెళ్లారు కదండి, మొత్తం 4 చైర్స్ ఉన్నాయి. 3 స్టూడెంట్స్ మాస్టర్ కలిపి మొత్తం ఎంతమంది అయ్యారు? 4 మెంబర్స్ అయ్యారు. ఈ 4 మెంబర్స్ కూర్చోవడానికి 4 సీట్స్ ఉన్నాయి. అయితే ఈ మాస్టర్ ప్రతిసారి ఉంటారా ఉండరా? ప్రతిసారి స్టూడెంట్స్ ని, ఏ గ్రూప్ స్టూడెంట్స్ ని తీసుకెళ్ళినా ఖచ్చితంగా మాస్టర్ ఉంటారు కదా. Yes, sir. అంటే ఆ మాస్టర్ ఆల్సో ఇంక్లూడెడే కదా. Yes. ఇంకో విషయం, ఇప్పుడు మాస్టర్ ని తీసుకెళ్ళిన తర్వాత గ్రూప్ లో ఖచ్చితంగా మాస్టర్ ఉంటారు. అయితే ఇక్కడ మొత్తం 3 పర్సన్స్ తీసుకెళ్లారు, ఆయనతో కలిపి 4 కాబట్టి 4 చైర్స్ ఉన్నాయి. ఈ 4 చైర్స్ లోనూ ఆయన ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడైనా కూర్చోవచ్చా? Yes, రిస్ట్రిక్షన్ ఏం లేదు కదా అక్కడ. మీరేం సన్మానాలు సత్కారాలు చేయట్లేదు కాబట్టి ఇక్కడ రిస్ట్రిక్షన్ ఏం లేదు కదా. ఈ 4 చైర్స్ లో ఎక్కడైనా కూర్చోవచ్చు కదా. yes, sir. కాబట్టి మాస్టర్ 2 రకాలుగా కూర్చోవచ్చు, 4 ways. 4 వేస్. ఇక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. 4 వేస్, అవునా? Yes, sir. మరి మొత్తం పర్సన్స్ 4 మెంబర్స్ కదా. Yes, sir. ఒక్క నిమిషం అమ్మా. ఇలా కాదు, వేరే విధంగా చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా, అలాగే 6 ఏమో ప్లేసెస్ ఉన్నాయి. ఈ 6 ప్లేసెస్ లోను కూడా ఎన్ని ఆబ్జెక్ట్స్ మనం అరేంజ్ చేయాలి. 6 ప్లేసెస్ అనుకోండి, 6th ప్లేస్ అలా అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఎన్ ఆబ్జెక్ట్స్ లో ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ఉంది. ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు ఇంక్లూడ్ అవుతూ ఉంటుంది. మనం ఎంత మెంబర్స్ తీసుకున్నా ఎప్పుడు ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. కాబట్టి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది ఈ 6 ప్లేసెస్ లో ఎన్ని రకాలుగా ఉండొచ్చు? 6 వేసేనే. Yes, sir. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్లేస్ లో ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ని మనం ఫిల్ చేస్తాం అనుకోండి, ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? నేను 1 వేలోనే ఫిల్ చేయగలను. అదే అంటే ఇక్కడైతే 1 వేలో ఫిల్ చేయగలను, కానీ ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ మాత్రం ఆక్యుపై చేసే నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని? 6 వేస్, అవునా? చెప్పింది అర్థమైంది. ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఈ 6 ప్లేసెస్ లో ఎక్కడైనా ఉండొచ్చు, అవునా? చెప్పింది అర్థమవుతుందా? Yes, sir. 6 వేస్ లో ఉండొచ్చు. మరి రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి? N-1 ఏమండి?
ఎస్ సార్. తర్వాత మరి రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయి? r-1 కాబట్టి n-1 ఆబ్జెక్ట్స్ ఉపయోగించి r-1 ప్లేసెస్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలను నేను? n-1p r-1. అర్థమైందమ్మా? అర్థమైంది. అంటే పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది ఆల్వేస్ ఇంక్లూడెడ్ అంటే అది ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్లేస్ దానికి ఇచ్చేస్తాం అన్నమాట. అది ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది అన్నమాట, దాని ఇష్టం. కాబట్టి ఆ ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు అంటే అక్కడ ఎన్ని అయితే ఉన్నాయో వేకెన్సీస్ లేదా ప్లేసెస్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని రకాలుగా అది అరేంజ్ అవ్వచ్చు. కాబట్టి తర్వాత ప్లేసెస్ ఎన్ని ఉంటాయి? ఇంకా r-1 ప్లేసెస్ ఉంటాయి. ఒక ప్లేస్ ఫిల్ అయిపోయింది కాబట్టి 6 ప్లేసెస్ లోను. మరి రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి? n ఆబ్జెక్ట్స్ లో ఒక ఆబ్జెక్ట్ ఫిల్ అయిపోయింది కాబట్టి n-1 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. n-1 ఆబ్జెక్ట్స్ r-1 ప్లేసెస్ లో ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు నేను? n-1p r-1 వేస్ లో ఫిల్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే r ఇంటూ n-1p r-1 అవుతుందమ్మా. ఇది అందరికీ అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్ ఉందో చెప్పండి. అర్థమైంది. నిషా అర్థమైంది సార్. ఏమా? నెక్స్ట్ ఈసారి నోట్స్ రాసుకుందాం. ఆ తర్వాత ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే కనుక అప్పుడు నోట్ అని చెప్పి మధ్యలో చెప్తాను ఆ సమ్స్ చేశారు. సరే, నెక్స్ట్ ఈసారి మెయిన్ హెడ్డింగ్ పెట్టుకున్నారు కదమ్మా. చాప్టర్ 5 పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ పెట్టుకున్నారు కదా. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని పెట్టుకున్నారా? ఎస్ సార్. ఎస్ సార్. హెడ్డింగ్ పెర్ముటేషన్. permutation, permutation, there are two steps involved in a permutation. One is selection, రెండోది arrangement. ఏమండి, పెర్ముటేషన్ లో 2 స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే సెలక్షన్. మనం ఏదైతే అరేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్స్ ముందు సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఏ ఆర్డర్ లో అరేంజ్ చేయాలో ఆ ఆర్డర్ లో అరేంజ్ చేస్తాం. 2 స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయమ్మా పెర్ముటేషన్ లో. ఇప్పుడు పెర్ముటేషన్ అంటే ఏంటో చెప్తాను చూడండి. an arrangement that can be formed by taking some or all of a finite set of things. Is called a permutation. అర్థమవుతుందమ్మా? an arrangement that can be formed by taking some or all of the finite set of things is called a permutation. అరేంజ్మెంట్ అనేది ఫామ్ అవ్వాలట. ఏ విధంగాను? ఫైనైట్ సెట్ ఆఫ్ థింగ్స్ నుంచి సమ్ అయినా తీసుకోవచ్చు లేదా ఆల్ అయినా తీసుకోవచ్చు. అవన్నీ తీసుకొని వాటిని అరేంజ్ చేయడం ద్వారా మనకు ఫామ్ అయ్యే అరేంజ్మెంట్ ఏమంటామంటే మనం పెర్ముటేషన్ అంటామమ్మా. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ the permutation of note and పెట్టుకోండి. the permutation of the permutations of n different things taken r at a time is
ఈజ్ denoted by NPR. ఏమండి ద నెంబర్ ఆఫ్ ఇక్కడ నెంబర్ అని రాసుకున్నామా ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ n different things taken or at a time is denoted by NPR or ఇలా రాయొచ్చు లేదా P of n, ఇలా కూడా రాయొచ్చు. ఏమండి అంటే దీని మరో అర్థం ఏం చెప్పుకున్నాం మనం n థింగ్స్ నుంచి n ఆబ్జెక్ట్స్ ఉపయోగించి r ప్లేసెస్ ఫిల్ చేయాలని చెప్పాం. అది మనం ఎలా చెప్పుకున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ r ప్లేసెస్ తీసుకుంటే 1 1 1 ఎందుకు లేకపోతే డైరెక్ట్ గా ఫార్ములా చెప్పేసుకుందాం. నెక్స్ట్ లైన్ లో NPR ఈక్వల్ టు లేదంటే అర్థం అవ్వాలంటే ఇది కూడా రాసుకోవచ్చు మీ ఇష్టం అండ్ సో ఆన్. లాస్ట్ ది ఆర్త్ ప్లేస్. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ని n ఆబ్జెక్ట్స్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు n వేసి తర్వాత దాన్ని n-1 వేసి తర్వాత n-2 n-3 n-4. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ ప్లేస్ అనగానే -1 + 1 -2 + 1 -3 + 1 -4 + 1 -5 + 1 ఇక్కడ r ప్లేస్కి వచ్చేటప్పటికి n-r + 1. కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే NPR ఈక్వల్ టు n × n-1 × n-2 అండ్ సో ఆన్ n-r + 1. దీన్నే మనం n-r × n-r - 1 అండ్ సో ఆన్ 4 × 3 × 2 × 1తో మల్టిప్లై చేస్తాం. అదే దాంతో మళ్ళీ డివైడ్ చేసాం n-r × n-r - 1 అండ్ సో ఆన్ 4 × 3 × 2 × 1. అలా డివైడ్ చేయడం వల్ల n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ వచ్చింది ఫార్ములా. ఏమండి దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 3 ఆబ్జెక్ట్స్ నుంచి నేను 2 ఆబ్జెక్ట్స్ తీసుకోవాలి. దీని ద్వారా నాకు ఫామ్ అయ్యే అరేంజ్మెంట్స్ ఏమవుతాయంటే 3p2 అవుతాయి. అర్థమవుతుందండి. ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ 3 different things taken 2 at a time is 3p2 అవుతుంది. ఈక్వల్ టు దీన్ని మనం ఫార్ములాలో ఏం అప్లై చేయక్కర్లేదమ్మా, సింపుల్ గా చేయొచ్చు. ఎలా అంటే 3 నుంచి మొదలు పెట్టండి, 2 టర్మ్స్ రాసుకోండి, 1 1 తగ్గించుకుంటూ రండి. అంటే ఇది 3 × 1 తగ్గిస్తే ఎంత 2 అంతే. 3 2 6. అర్థమవుతుందండి. మరొక ఎగ్జాంపుల్ అమ్మా ఇది ఏమవుతుందమ్మా అన్నపూర్ణ గారు చూడండి. దీని వాల్యూ ఏమవుతుందమ్మా 7 × 6 × 5 × 4. అంతేనండి 4. అంతేనండి. అంటే ఏమవుతుందమ్మా 20 120 840. ఏమండి రాసుకోండమ్మా. మీరు ఫార్ములా NPR అంటే n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్. అది ఫార్ములా రాయక్కర్లేదు, మీరు ఎలా రాసుకుంటే సరిపోతుంది. అది ఇలా చేస్తే సరిపోతుంది. రాయండి. ఏమండి ఇప్పుడు ఈసారి మ్యాటర్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే సింప్లిఫికేషన్ లో ఎగ్జాంపుల్ చెప్పాను, ఈసారి మ్యాటర్ లో చెప్పుకుందాం. అమ్మా కంప్లీట్ అయిందే. అమ్మా కంప్లీట్ అయిందే. Yes, sir. Yes, Yes, sir. sir. Yes, sir. నెక్స్ట్ ఈసారి మ్యాటర్ లో చెప్పుకుందాం అమ్మా. మ్యాటర్ లో ఏంటంటే ఎగ్జాంపుల్ ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్
the number of permutations of the ఒక నిమిషం. Find the permutations of 3 objects A, B, C taken 2 at a time. Taken 2 at a time. Taken 2 objects at a time and right. Taken 2 objects at a time. Find the permutations of 3 objects A, B, C taken 2 objects at a time అన్నాను. నెంబర్ అడగట్లేదు. నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ 3 ఆబ్జెక్ట్స్ టేకెన్ 2 at a time అంటే 3p2 అని రాసేస్తాం అమ్మా. కానీ ఇక్కడ వాడు ఏం అడుగుతున్నాడు అంటే పెర్మిటేషన్స్ అడుగుతున్నాడు, అంటే అరేంజ్మెంట్ అడుగుతున్నాడు అమ్మా. అరేంజ్మెంట్ అడిగితే అప్పుడు ఏం చెప్పాలి మనం? మొత్తం ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. 3p2 కాబట్టి 3 ఆబ్జెక్ట్స్ నుంచి 2 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని నేను అరేంజ్ చేయాలి కాబట్టి 3p2 అవుతుంది. 3p2 అంటే 3 × 2 = 6 అవుతుంది. ఇది నన్ను అడగలే, కానీ ఎన్ని వస్తాయి నేను చెప్పాను అంతే. కానీ ఆ అరేంజ్మెంట్స్ పెర్మిటేషన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఏబిసి, ఏసీబి, బిఏసి, బిసిఏ, సిఏబి. సార్ 2 కదా సార్ రావాల్సింది? 2 at a time అంటే 2 letters తీసుకోవాలి సార్, 3 కాదు. టేకన్ 2 at a time అన్నారు కదా సార్. అవునవునవును, రెండే కదమ్మా తీసుకోవాలి. అంటే ఏబి, ఏసి, బిసి, బిఏ, సిఏ, సిబి. వెరీ గుడ్ అమ్మా. అలాగే ఇంకోటి కూడా రాయండి ఇక్కడ. 2 ఆబ్జెక్ట్స్ ఆర్ 3 ఆబ్జెక్ట్స్ 2 ఆబ్జెక్ట్స్ 3 ఆబ్జెక్ట్స్ ఎట్ ఎ టైం అని రాయండి. 3 ఆబ్జెక్ట్స్ ఎట్ ఎ టైం, ఇది క్వశ్చన్. 2 ఆబ్జెక్ట్స్ కి రాయాలి అరేంజ్మెంట్స్, 3 ఆబ్జెక్ట్స్ కూడా రాయాలి అరేంజ్మెంట్స్. మరి 3 ఆబ్జెక్ట్స్ తీసుకుంటే 3 నుంచి 3 తీసుకుంటే 3p3 అంటే 3 × 2 × 1 అంటే ఏమవుతుందంటే 6 అవుతుంది. కాబట్టి నాకు 6 రావాలి కాబట్టి ఆ 6 ఏమవుతాయంటే ఏబిసి, ఏసీబి, బిఏసి, బిసిఏ, సిఏబి, సిబిఏ. ఇది కూడా రాసుకోండి. ఇది 2 ఆబ్జెక్ట్స్ సంబంధించిన పెర్మిటేషన్స్, ఇదేమో 3 ఆబ్జెక్ట్స్ సంబంధించిన పెర్మిటేషన్స్. రాసుకున్నాం. అయిందమ్మా రాయడం? మరి రాయడం అయిందే. తర్వాత సైడ్ హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారంటే టైప్స్ ఆఫ్ పెర్మిటేషన్స్ అని చెప్పి పెట్టుకోండి. టైప్స్ ఆఫ్ పెర్మిటేషన్స్. టైప్స్ ఆఫ్ పెర్మిటేషన్స్ అందులో 2 టైప్స్ ఉంటాయమ్మా. ఏంటంటే ఫస్ట్ది లీనియర్ పెర్మిటేషన్, అలాగే సెకండ్ది సర్క్యులర్ పెర్మిటేషన్ అమ్మా. అంటే ఏమీ లేదు, ఒక పెర్మిటేషన్ లోని ఆబ్జెక్ట్స్ ని లీనియర్ గా అరేంజ్ చేస్తే, ఒక లైన్ లో అరేంజ్ చేస్తే, లైన్ ఫామ్ లో అరేంజ్ చేస్తే దాన్ని ఏమో లీనియర్ పెర్మిటేషన్ అంటాం. అదే ఆ ఆబ్జెక్ట్స్ ని సర్కిల్ ఫామ్ లో అరేంజ్ చేస్తే దాన్ని సర్క్యులర్ పెర్మిటేషన్ అంటాం. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఫస్ట్ వన్ లీనియర్ పెర్మిటేషన్. లీనియర్ పెర్మిటేషన్. In a permutation, the objects are arranged. The objects are arranged in the form of a line. Then the permutation is called.
A linear permutation. A linear permutation. A linear permutation. Next is side heading. Circular permutation. Circular permutation. Circular permutation. Circular permutation. అదే మనం ఆబ్జెక్ట్స్ ని సర్కిల్ ఫామ్ లో అరేంజ్ చేస్తే దాన్ని సర్క్యులర్ పెర్ముటేషన్ అంటాం అమ్మాయి. In a permutation, the objects are arranged in the form of a circle. Then the permutation is called a circular permutation. ఏమండి ఇప్పుడు మనం ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్న అన్ని కూడా ఏంటంటే లీనియర్ పెర్ముటేషన్కి వస్తాయమ్మా. ఇప్పుడు ఏబిసి, బిసిఏ, సిఏబి అని చెప్పుకున్నాం చూసారా, అవన్నీ కూడా లీనియర్ పెర్ముటేషన్కి వస్తాయి. సర్క్యులర్ పెర్ముటేషన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇవన్నీ కూడా లీనియర్ పెర్ముటేషన్కి వస్తాయి. లీనియర్ పెర్ముటేషన్స్ ఎందుకంటే ఫామ్ ఆఫ్ ఏ లైన్ లో అరేంజ్ చేస్తాం కాబట్టి. తర్వాత సర్క్యులర్ పెర్ముటేషన్ ఎగ్జాంపుల్ చూద్దాం. సర్క్యులర్ పెర్ముటేషన్ లో ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే find the circular permutations of four objects A, B, C, D. వీటికి సర్క్యులర్ పెర్ముటేషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనం ఇంకా ఫార్ములా చెప్పుకోలేదు, కానీ జనరల్ గా ఎలా అరేంజ్ అవుతుందనే చెప్తాను నేను. ఆ తర్వాత నేను ఫార్ములా చెప్తాను. ముందు లీనియర్ పెర్ముటేషన్ సంబంధించిన అప్పుడు ఫార్ములా చెప్పేసుకుని లీనియర్ పెర్ముటేషన్ సంబంధించిన విషయాలు చెప్పుకుందాం. లేదా ముందు లీనియర్ పెర్ముటేషన్ సంబంధించిన విషయాలు చెప్పేసుకుని అప్పుడు సర్క్యులర్ పెర్ముటేషన్ అనేది దాన్ని కూడా ఫార్ములా అందులో చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇలా తీసుకుంటే 4 ఆబ్జెక్ట్స్ అరేంజ్ చేయాలి కాబట్టి A, B, C, D. A, B, C. ఇక్కడ ఎక్కడో డి రాసుకున్నాం, అది జాయిన్ అయిపోయింది మొత్తం. అలాగే ల్యాప్తో పని చేయండి, ఎలా రాసిన గొడవలు బాధ. ఏ, బి, సి, డి ఎలా వస్తాయమ్మా, ఎట్సెట్రా, ఈటీసీ ఎలా రాసుకోండి, ఎట్సెట్రా. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే సర్క్యులర్ పెర్ముటేషన్ లో మీరు గమనించండి, ఇప్పుడు ఇంకా వీటికి ఇంకా వస్తాయి. ఇక్కడ ఏ తీసుకున్నానండి, బి, సి, డి, లేదంటే ఇది మార్చుకోవచ్చు కూడాను. ఇక్కడ డి తీసుకోండి, ఇక్కడ బి తీసుకోండి, అలా కూడా మార్చుకోవచ్చు.
ఏమండి ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి ఒకసారి, మీరు ఇక్కడ ఏ ఇక్కడ ఉందని చూస్తే ఏకి బోత్ సైడ్స్ నైబర్స్ ఉన్నారు కదా, ఏమండి మీకు అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. అర్థమవుతుంది సార్. ఒకసారి రాయొద్దు, ఒకసారి దీనికి సంబంధించిన డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఇదేం రాయొద్దు, వినండి ఒకసారి. ఏమంటే ఇలా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏ రాశాను, బి రాశాను, సి రాశాను, డి రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఏ తర్వాత ఇక్కడ బీడీ వచ్చింది కదా, ఏ రాశాను, బి రాశాను, సి రాశాను, డి రాశాను, బీసీ వచ్చింది కదా. ఇక్కడ ఏ రాశాను, బీడీ, బీసీ, సిడి రావాలి, సి రాశాను, డి రాశాను. అబ్బాయి దగ్గర రాశాను. ఏ బి డి సి, ఏ బి సి డి, ఏ సి డి బి. అమ్మా ఇవి కాకుండా ఇంకేమైనా చెప్పగలరమ్మా మీరు? చెప్పండి ఒకసారి. ఆ మూడు కాకుండా ఇంకేమైనా చెప్పగలరా? ఏబిసిడి తీసుకుని చెప్పడం అంటే ఎలా చెప్పాలి మీరు? ఇప్పుడు ఏకి ఇక్కడ నైబర్స్ ఎవరు? ఏకి నైబర్స్ ఎవరమ్మా? ఏమా బిసిడి. ఏకి నైబర్స్ అండి, నైబర్ అంటే పక్కన ఉన్నవాళ్ళు కదండి. డిబి. BD. బీడి, బీడి, బీడి కదమ్మా. పక్కన ఉన్న వాళ్ళు అంటారు నైబర్ అని. మీ ఇంటి పక్కన ఉన్న నైబర్ అంటారు, లేకపోతే మీ ఇంటికి కాస్త దూరంలో ఉన్న వాళ్ళు, లేకపోతే మీకు బాగా అభిమానవంతులు ఎవరైనా ఉండి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళని మీ నైబర్స్ అంటారా? ఇంటి పక్కన ఉన్న వాళ్ళని. మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని కదా. కాబట్టి ఏకి నైబర్స్ ఎవరు అవుతారు? ఇక్కడ బిడి. బీడి అవుతారు. మరి ఇక్కడ ఏకి నైబర్స్ ఏమవుతారు? బిసి. ఇక్కడ ఏకి నైబర్స్ ఏమవుతారు? సిడి. ఇవి కాకుండా ఇంకేమైనా మీరు ఏమైనా డయాగ్రామ్ డ్రా చేయగలరా? అంటే ఏకి బీడీ నైబర్ అయ్యింది, ఇక్కడ సిడి బీసీ నైబర్ అయింది, సిడి నైబర్ అయింది. ఇలా కాకుండా ఇంకేమైనా డయాగ్రామ్ డ్రా చేయగలరా? చేయగలరండి? చేయగలరా మీరు? చేయలేము సార్. చేయలేరు కదండి. అంటే మూడే వస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఏ ఎక్కడ ఉన్నది అనేది అవసరం లేదండి. అంటే ఫస్ట్ ప్లేస్ అనేది ప్రిఫరెన్స్ ఎప్పుడు ఇవ్వరు. కారణం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇక్కడ ఉందనుకోండి, ఏకి నైబర్స్ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. 2 మెంబర్స్ ఉన్నారు. 2 మెంబర్స్ ఉన్నారు, అవునా? అలాగే ఇక్కడ ఏకి నైబర్స్ ఎంతమంది ఉన్నారు? 2 నంబర్స్. ఇక్కడ ఏకి నైబర్స్ ఎంతమంది ఉన్నారు? 2 మెంబర్స్. 2 అంటే నంబర్స్. ఇక్కడ ఏ ప్లేస్, ఎక్కడ ఏ అనేది ప్లేస్ అయినా సరే నైబర్స్ మాత్రం ఏమవుతుంది, మామూలుగా ఎంతమంది ఉంటున్నారో 2 మెంబర్స్ ఉంటున్నారు అన్ని చోట్ల కూడా, అవునా? ఎస్ సార్. ఎస్ సార్. ఇంకోటి ఇక్కడ ఎలా చేయొచ్చు అంటే మనం ఫస్ట్ ప్లేస్ కి ప్రిఫరెన్స్ ఉండదాం. ఎందుకంటే ఇక్కడ ఎలా చూసిన వాళ్ళకి ఏ ఇక్కడ ఫస్ట్ కూర్చున్నట్టు అనిపిస్తుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే. ఎలా చూసిన వాళ్ళకి బి స్టార్ట్ అయినట్టు అవుతుంది, ఇక్కడ చూసిన వాళ్ళకేమో సి స్టార్ట్ అయినట్టు అవుతుంది, ఇక్కడ నుంచి చూసిన వాళ్ళకేమో డి స్టార్ట్ అయినట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్లేస్ కి ప్రిఫరెన్స్ ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ ని 1 వేలోనే ఫిల్ చేయగలం. అర్థమైందమ్మా సర్క్యులర్ ప్రెజెంటేషన్ లో? ఎస్ సార్. ఇంకోటి మీరు ఇందాక ఇది వేరే విధంగా రాయలేనని చెప్పారు, రాయొచ్చు. ఎలా రాయొచ్చు? బిడిని డిబిగా మార్చొచ్చా? అది బీడీని ఇక్కడ, ఈ బీని ఇక్కడ, ఇక్కడ డీని ఇక్కడ, అలాగే ఈ బీని ఇక్కడ, ఈ సీని ఇక్కడ, అలాగే ఈ సీని ఇక్కడ, ఈ డీని ఇక్కడ. నైబర్స్ మారుతున్నారు కదా. మరి ఏకి సి ఇక్కడ రైట్ సైడ్ ఉంది, ఇక్కడికి వస్తే ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ అవుతుంది. అదొక సర్క్యులర్ ప్రెజెంటేషన్ అవుతుందిగా. అర్థమైందా? అర్థమైంది సార్. అంటే ఇప్పుడు దీనికి ఇంకా ఫామ్ అయ్యే ప్రెజెంటేషన్స్, అదే మన సర్క్యులర్ ప్రెజెంటేషన్స్ ఏమవుతాయంటే
A BD C BCD D C B D ఇవి కూడా అవుతాయమ్మా. మొత్తం ఎన్ని వచ్చాయమ్మా? 6 వచ్చాయి. అవునండి. ఇప్పుడు చూడండి ఆ అవునండి. 6 ఎలా వస్తాయంటే, ఇప్పుడు ఒక సర్కిల్లో ఫస్ట్ ప్లేస్ కి ప్రిఫరెన్స్ లేదన్నాను కాబట్టి ఈ ఎక్కడైనా కూర్చోవచ్చు. అంటే చూసే వాళ్ళని బట్టి ఇటువైపు నుంచి చూస్తేనేమో ఏ ఫస్ట్ ప్లేస్ లో ఏ ఉంది అనిపిస్తుంది, ఇటువైపు నుంచి చూస్తేనేమో బి ఉన్నట్టు అనిపిస్తుంది, ఇలా చూస్తే సి ఉన్నట్టు అనిపిస్తుంది, ఇలా వస్తే డి అని ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ప్లేస్ ని మనం 1 వేలోనే ఫిల్ చేయగలం. మరి రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయండి? రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మరి రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఏదో ఏ ఫిల్ చేస్తాను అనుకోండి, ఇంకా రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. మరి ఇక్కడ 3 ప్లేసెస్ లో 3 పర్సన్స్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను నేను? 3 ways లో. 3 ways లో ఫిల్ చేయగలను నేను. 3 ways అంటే 3 × 2 × 1 అంటే 3 2 6 6 ways లో ఫిల్ చేయగలను. అర్థమైందమ్మా? అమ్మా అర్థమైందా అందరికీను? ఎస్ సార్, అర్థమైంది. అభిషేక్ అభిషేక్ ఆకాష్ అర్థమైంది సార్. అమిత ఎస్ అర్థమైంది సార్. సరే అమ్మా. అంటే ఇప్పుడు ఫార్ములా మనకి ఏమవుతుందంటే, సర్క్యులర్ పర్మిటేషన్స్ కి n థింగ్స్ ఇచ్చి సర్క్యులర్ పర్మిటేషన్స్ ఫార్మ్ చేయమంటే మనకి n-1 అదే అది ఫ్యాక్టర్లో చెప్పలేదు కాబట్టి అది చెప్పిన తర్వాత చెప్తాను. సరే, ఇది రాసుకున్నారు కదండి, ఇది రాశారు కదా ఏబిసిడి అని. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ద సర్క్యులర్ పర్మిటేషన్ సార్ అని చెప్పి ఇది రాసుకోండి. ఇవి రాసుకోండి. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే మీకు పెర్మిటేషన్ సంబంధించిన నోట్ పాయింట్స్ అన్ని చెప్పిన తర్వాత అప్పుడు ఈ సర్క్యులర్ పెర్మిటేషన్ సంబంధించిన ఫార్ములా చెప్తాను. ఫ్యాక్టరల్ నోటేషన్ చెప్పాలమ్మా మెయిన్. అది చెప్పిన తర్వాత ఇవన్నీ చెప్తాను. ఇవి కూడా వేసుకోండి. ఇంకా ఎట్సెట్రా అక్కర్లేదమ్మా ఇందులో. అమ్మ ఈ క్వశ్చన్ రాశారు కదా, ఫైండ్ ద సర్క్యులర్ పర్మిటేషన్స్ ఆఫ్ 4 ఆబ్జెక్ట్స్ ఏబిసిడి అని. ఆ తర్వాత ఇది రాసుకోండి, ఇది వేసుకోండి, ఇది చెప్తాను. వేసుకున్నారమ్మా? అమ్మా అయిందే? అయింది సార్. ఒకసారి సైడ్ హెడింగ్ ఏంటంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. If W1 work can be done in, the work W1 can be done in, the work W1 can be done in m ways, and the work W2 can be done in n ways, then the total work can be done in mn ways.
mn ways. The total work can be done in mn ways అమ్మా. రాసుకున్నారమ్మా? రాసుకున్నాను. అయిందమ్మా? ఎస్ అయింది సార్. సార్. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్. Example. A man has three different colored trousers and two different colored shirts S1 S2. Then he can select a pair. అంటే సెలెక్ట్ ఏ పేర్ అంటే దాని అర్థం ఏంటి? ట్రౌజర్ షర్ట్. ట్రౌజర్ అండ్ షర్ట్ ఏమండి? షర్ట్ అనేది ఎన్ని వేస్ అవుతుంది? ఇన్ 3 into 2 = 6 వేస్ అవుతుందమ్మా. ఏమన్నా అంటే ఇప్పుడు ఫస్ట్ ఇది ఒక పేరుని సెలెక్ట్ చేయాలంటే ట్రౌజర్ నైనా సెలెక్ట్ చేసుకోవాలి, షర్ట్ నైనా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు ట్రౌజర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, ఆ ట్రౌజర్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? T1 అయినా తీసుకోవచ్చు, T2 అయినా తీసుకోవచ్చు, T3 అయినా తీసుకోవచ్చు. అంటే ఎన్ని రకాలు? 3 వేస్ లో తీసుకోవచ్చు. ఏమండి? ఫస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది 3 వేస్ లో. తర్వాత ఏంటి? పేరు కంప్లీట్ అవ్వలేదు. ఇంకా పేరు అవ్వాలంటే షర్ట్ కూడా తీసుకోవాలి కదా. షర్ట్ ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు? ఫస్ట్ షర్ట్ అయినా తీసుకోవచ్చు, సెకండ్ షర్ట్ అయినా తీసుకోవచ్చు. అంటే 2 వేస్. కాబట్టి 3 into 2 అంటే 6. ఆ 6 కూడా ఏమవుతాయో చూద్దాం. ఆ 6 ఏమవుతాయంటే T1 S1 అంటే ట్రౌజర్ 1 షర్ట్ 1, లేదా T1 S2 ఏమండి? అలాగే T2 S1, T2 S2, T3 S1, T3 S3, T3 S2. అర్థమైందమ్మా మీకు? ఎస్ సార్. అదమ్మా విషయం. ఓకేనా? అర్థమైందమ్మా మీకు? నెక్స్ట్ అర్థమైంది సార్. ఈసారి ఫ్యాక్టోరియల్ నోటేషన్ చెప్పుకుందాం. ఫ్యాక్టోరియల్ అని పెట్టుకోండి. ఫ్యాక్టోరియల్ let n be a positive integer. Let n be a positive integer అని తీసుకున్న తర్వాత the product of all integers from
from 1 to n 1 to n 1 to n both inclusive is called the factorial n. The factorial n. The factorial n. And it is denoted by n factorial or factorial n. N factorial or factorial n. That is I dot e. That is n factorial or factorial n equal to ఏమవుతుంది మనకి n into n minus 1 into n minus 2 into and so on into 4 into 3 into 2 into 1. అర్థమైందమ్మా? n అనేది పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పి తీసుకుంటే అప్పుడు వాడు ఏమంటాడు, ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ ఫ్రమ్ 1 to n, 1 నుంచి n వరకు మొత్తం ఇంటీజర్స్ అన్నింటినీ కూడా ప్రొడక్ట్ చేస్తే వచ్చే వాల్యూని ఏమంటాం మనం? ఫ్యాక్టోరియల్ n అంటాం అన్నమాట. దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే n ఫ్యాక్టోరియల్ అని ఇలా డినోట్ చేస్తాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే n into n minus 1 into n minus 2 into and so on 4 into 3 into 2 into 1. దాన్ని మనం n ఫ్యాక్టోరియల్ అంటాం. అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్ Sir. సరే, దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ రాద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైండ్ 5 ఫ్యాక్టోరియల్ కామా ముందు 4 ఫ్యాక్టోరియల్ రాయండి. 4 ఫ్యాక్టోరియల్ కామా 5 ఫ్యాక్టోరియల్ కామా 6 ఫ్యాక్టోరియల్. ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ లేకపోతే ఫైండ్. ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏమవుతుందమ్మా? 4 నుంచి స్టార్ట్ చేసి 1 వరకు వెళ్ళిపోవాలి. 4 into 3 into 2 into 1 అంటే 4 3 12 12 2 ఎంత అవుతుంది? 24 అవుతుంది. తర్వాత 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏమవుతుందమ్మా? 5 into 4 into 3 into 2 into 1 దట్ ఈక్వల్ టు 120. దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఇలా కూడా రాయొచ్చు. 5 into 4 ఫ్యాక్టోరియల్ కూడా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? అలాగే 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 into 5 into 4 into 3 into 2 into 1 అమ్మా. అంటే ఎంత అవుతుందమ్మా? 720 అవుతుంది. ఎలా అంటే 2 3 6 6 4 24 24 5 120 127 126 720. దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. 6 into 5 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు, లేదా 6 into 5 into 4 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. అలాగైనా రాసుకోవచ్చు. ఏమండి? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఎగ్జాంపుల్ 2 ఏంటంటే ఫైండ్ 9 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ అలాగే 10 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్. ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు అమ్మా. కాబట్టి సొల్యూషన్ లో చూడండి, ఇక్కడ 9 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ అని ఉంది కదా. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 9 into 8 into 7 into తర్వాత మళ్ళీ 6 into 5 into 4 into 3 into 1 అనే కదా వస్తుంది. 2 into 1 అనే కదా. దాని బదులు నేను 6 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చుగా, బై 6 ఫ్యాక్టోరియల్. అంటే ఈ 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే 8 9s are 72. 72 7s అంటే ఏమవుతుంది? 72 7s 504. 72 7s 504 అండి. ఏమండి? 77 ఎంత? 490. 490 14 504. అర్థమవుతుందమ్మా మీకు? అర్థమవుతుంది సార్. నెక్స్ట్ తర్వాత చూడండి, అది రాయండి అమ్మా.
మా అయిందమ్మా రాయడం? Yes, sir. అయిందమ్మా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ అని రాశారు కదా, అక్కడ బ్రాకెట్ లో మల్టిప్లికేషన్ రూల్ అని పెట్టుకోండి. దీని మల్టిప్లికేషన్ రూల్ అంటమాట. మల్టిప్లికేషన్ రూల్ అని పెట్టుకోండి. ఏమండి? ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ దగ్గర మల్టిప్లికేషన్ రూల్ అని పెట్టుకోండి. తర్వాత దీన్ని మరి ఇంకో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం, కాబట్టి అది ఫైండ్ అవుట్ చేద్దాం. సెకండ్ది ఏమని ఇచ్చాడు? 10 ఫ్యాక్టర్లు బై 7 ఫ్యాక్టర్లు అన్నాడు. 10 ఫ్యాక్టర్లు బై 7 ఫ్యాక్టర్లు అంటే 10 లోంచి 7 వరకు తీసేస్తే ఏమొస్తాయి? 10 × 9 × 8 అంతేగా. కాబట్టి 10 ఫ్యాక్టర్లు బై 7 ఫ్యాక్టర్లు ఈక్వల్ టు 10 × 9 × 8 × 7 ఫ్యాక్టర్లు రాసుకోవచ్చు బై 7 ఫ్యాక్టర్లు. 7 ఫ్యాక్టర్లు క్యాన్సిల్ అయిపోతే 9 8 72 అంటే 720 అవుతుంది అమ్మా. ఏమా? నెక్స్ట్ ఈసారి ఎడిషన్ రూల్ అమ్మా. ఎడిషన్ రూల్ ఏం చెప్తుందో చూద్దాం. అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫ్యాక్టర్ల మీద, అవి కూడా చేసిన తర్వాత ఎడిషన్ రూల్ చెప్పుకుంటాం పోతాం. తర్వాత ఎగ్జాంపుల్ 3 ఏంటంటే వాడు ఏమంటాడంటే ఫైండ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇఫ్ వాడి కండిషన్ ఏమి ఇచ్చాడంటే 1/9 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/10 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు x/11 ఫ్యాక్టోరియల్ అంటున్నాడు అమ్మా. ఏమా? ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే 1/9 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/10 ఫ్యాక్టోరియల్ నేను 10 × 9 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చుగా. అలాగే దీన్ని నేను మళ్ళీ 11 × 10 × 9 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చుగా. ఇప్పుడు వీటిలో 1/9 ఫ్యాక్టోరియల్ కామన్ తీస్తే 1 + 1/10 అవుతుందమ్మా. దట్ ఈక్వల్ టు ఇదేమవుతుందమ్మా? 11 × 10 × 9 ఫ్యాక్టోరియల్ అమ్మా. ఈ 9 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేసేయండి. ఇది ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? 11/10 అవుతుంది. 11/10 ఈక్వల్ టు x/11 × 10. ఈ 10 క్యాన్సిల్ అయిపోతే x ఈక్వల్ టు 11 × 11 అంటే 121 అవుతుంది. అవును, అర్థమైందండి అన్నపూర్ణ గారు? అర్థమైంది సార్. తర్వాత ఎగ్జాంపుల్ 4 అమ్మా. ఇక్కడ వీడు ఏమంటున్నాడంటే ఫైండ్ n అంటున్నాడు. n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇఫ్ ఇప్పుడు n + 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 30 × n - 1 ఫ్యాక్టోరియల్ అంటున్నాడు అమ్మా. 30 × n - 1 ఫ్యాక్టోరియల్ అంటున్నాడు అమ్మా. n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమా? ఇక్కడ మీరు ఏం చేస్తారంటే n + 1 ఇంటూ దీన్ని మనం ఒకటి తగ్గిస్తే ఏమవుతుంది? n ఇంటూ అప్పుడు మనం ఏం రాయొచ్చు? తర్వాత వచ్చేది n - 1గా, n - 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. అర్థమైందమ్మా మీకు ఇది? తర్వాత 30 × n - 1 ఫ్యాక్టోరియల్. ఈ n - 1 ఫ్యాక్టోరియల్ n - 1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయిందండి. అంటే ఇప్పుడు నా దగ్గర n + 1 × n అని ఉందండి. దీన్ని మళ్ళీ ఇక్కడ మీరు ఈ రెండు ఏంటి? 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి 30ని 6 × 5 అని రాయండి. ఫస్ట్ వాల్యూ 6కి ఈక్వేట్ చేయండి. మరి n కన్నా n + 1 ఎక్కువ ఉంటుంది కదా. ఎంత ఎక్కువ ఉంటుంది? 1 ఎక్కువ ఉంటుంది. అలాగే 6 అనేది 5 కన్నా 1 కదా ఎక్కువ ఉంటుంది. కాబట్టి n + 1 = 6 అవుతుందమ్మా. దీని నుండి ఎందుకు n + 1 కూడా అనవసరం, n = 5 డైరెక్ట్ గా రాసేచ్చు. చూడండి, n = 5. అర్థమైందమ్మా? ఏమా? నెక్స్ట్ ఇది ఈ ఎగ్జాంపుల్స్ రాసుకోండి, లేకపోతే చెప్తాను ఆగండి. అండర్ రూల్ కూడా చెప్పేస్తాను. అండర్ రూల్ అమ్మ ఈసారి. అండర్ రూల్ ఏం చెప్తున్నాడంటే ఒక 2 ఆల్టర్నేటివ్ జాబ్స్ అనేవి ఫస్ట్ ఏమో లేదా ఫస్ట్ వర్క్ అనేది MVS లోను,
అలాగే టూ ఆల్టర్నేట్ వర్క్స్ అనేవి ఎం వేస్ లోను ఎన్ వేస్ లోను జరిగింది అనుకోండి, అప్పుడు అందులో ఏదో ఒక వర్క్ జరగాలి అంటే ఎం ప్లస్ ఎన్ వేస్ లో జరుగుతుందని చెప్తున్నాడు. అది చూద్దాం ఒకసారి. If two alternative works are done in, can be done in small m ways and in small n ways respectively, then either of two works can be done in m plus n ways అమ్మాయి. ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం. మనం మీ దగ్గర ఒక 10 బస్సెస్ ఉన్నాయి అనుకోండి, అందులో అలాగే ఒక 4 కార్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఏంటంటే బస్సులో వెళ్ళాలి అనుకుంటే కనుక 10 వేస్ లో వెళ్తారు, కారులో వెళ్ళాలనుకుంటే కనుక 4 వేస్ లో వెళ్తారు. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ వేసెస్ అనేవి ఎన్ని వేస్ అవుతాయి? 14 వేస్ అవుతాయి అని చెప్పుకున్నామండి. ఏమో చెప్పుకున్నామా? Yes, sir. Yes, sir. అదేనమ్మా ఇది. కాబట్టి దీనికి ఒక ఎగ్జాంపుల్ రాస్తే, example, one wants to go to school by bus where there are 5 buses or 2 by auto where there are 4 autos, then the total number of ways of going school equal to ఏమవుతుందమ్మా? 5 బస్సెస్ లో ఏ బస్సులోనే వెళ్ళచ్చు. కాబట్టి ఎంత అవుతుందమ్మా? 5 వేస్ అవుతుంది. ఏమా? అలాగే 4 ఆటోస్ 5 బస్సెస్ లోనే వెళ్ళచ్చు, లేదా 4 ఆటోస్ లోనే వెళ్ళచ్చు. కాబట్టి 5 + 4 = 9 వేస్ అవుతుందమ్మా. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు అంటే, అండ్ అనేటప్పటికి మల్టిప్లై, అలాగే ఆర్ అనేటప్పటికి మనం యాడ్ చేస్తాం అమ్మా. మరి అండ్ అంటే మల్టిప్లై అంటే అక్కడ ఇంతకు ముందు మనం పేరు తీసుకోవాలనుకోండి, ట్రౌజర్ తీసుకోవాలి, షర్ట్ తీసుకోవాలి, అంతే తప్ప ట్రౌజర్ ఒకటి తీసుకోవడం వల్ల పేరు అయిపోతుందా? అవదు కదా. ట్రౌజర్ మరియు షర్ట్ 2 తీసుకోవాలి. కాబట్టి అక్కడ మనం ఏం చేస్తాం? మల్టిప్లై చేసాం. ట్రౌజర్ ఎన్ని రకాలుగా తీసుకున్నాం అది నెంబర్ ఆఫ్ వేస్ ఇంటూ మళ్ళీ షర్ట్స్ ఎన్ని రకాలుగా తీసుకున్నాం ఆ నెంబర్ ఆఫ్ వేస్ మొత్తం మల్టిప్లై చేసాం. 2 తీసుకుంటే కానీ పేరు అవ్వదు, కాబట్టి నాకు కావాల్సిన వర్క్ కంప్లీట్ అవ్వదు. కాబట్టి ఇక్కడ అలా కాదు, నేను బస్సులోనే స్కూల్కి వెళ్ళొచ్చు, లేదా ఆటోలోనే వెళ్ళొచ్చు, నాకు అక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను స్కూల్కి వెళ్ళడం అనేది వర్క్, అది బస్సులో అయినా జరగచ్చు, లేదా ఆటోలో అయినా జరగచ్చు. బస్సు ద్వారా జరగడానికి ఎన్ని రకాల వేసు? 5 వేస్. ఆటో ద్వారా జరగడానికి ఎన్ని రకాల వేసు? 4 వేస్. కాబట్టి 9 వేస్ ఇక్కడ యాడ్ చేసాం అన్నమాట. ఏమండి రాసుకున్నాం ఒకసారి, లేదంటే ఇంకా ఒకసారి ఆగండి, నోట్ పాయింట్స్ కూడా చెప్పేస్తాను. ఆ నోట్ పాయింట్స్ కూడా చెప్పిన తర్వాత అప్పుడు రాసుకుని తిరిగింది. నోట్ పాయింట్స్ కూడా చెప్తాను, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు నోట్ లో నేను ఫార్ములాస్ చెప్తాను, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే 0 ఫ్యాక్టరల్ = 1 అమ్మాయి. అలాగే NP0 = 1, NP1 = n,
ఎన్పిఎన్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ అమ్మా, ఎన్ ఫ్యాక్టోరియల్ అమ్మా. ఏమా అయితే ఇక్కడ ఇవన్నీ ఎలా వస్తాయంటే మనకి ఫార్ములా తెలుసు కదా, దీనికన్నా ముందు ఆ ఫార్ములా చెప్పాలి. అది ఫస్ట్ దాని కింద రాసుకోండి, సెకండ్ కింద రాసుకోండి. ఎన్పిఆర్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టరల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టరల్. ఈ ఫార్ములా ఫస్ట్ దాని కింద రాసుకోండి. వేర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఎన్ అనేది ఖచ్చితంగా ఇక్కడ పాజిటివ్ ఇంటిజర్ అవ్వాలి. ఏమంటే ఎందుకంటే ఎన్ అనేది నెగిటివ్ అయింది అనుకోండి, మరి ఎన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తాం మనం? -1 చేస్తాం కదా. మరి ఇప్పుడు ఎన్ వాల్యూని -2 తీసుకున్నాం అనుకోండి, -1 చేసుకుంటే అది ఏమైనా ఎండింగ్ అవుతుందా? అవుతుందమ్మా? మాట్లాడటమే అవుతుందా? అవ్వచ్చు. అందువల్ల ఎన్ వాల్యూ పాజిటివ్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎన్ అనేది నెంబర్ కాబట్టి, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి అది నెగిటివ్ నెంబర్ ని డినోట్ చేయదు, కాబట్టి అది పాజిటివ్ అవ్వాలి. ఇది ఫస్ట్ నోట్ కింద రాసుకోండి, సెకండ్ నోట్ కింద రాసుకోండి. ఏమండి ఇప్పుడు ఇది ఎలా చెప్పచ్చు అంటే, 0 ఫ్యాక్టర్ అంటే 0p0 కింద రాసుకోండి. 0p0 కింద రాసుకుంటే 0 ఫ్యాక్టర్ బై 0 మైనస్ 0 ఫ్యాక్టర్ అని రాసుకోండి. 0 ఫ్యాక్టర్ బై 0 ఫ్యాక్టర్ అంటే రెండు క్యాన్సిల్ చేసుకుని 1 చేసుకోండి. ఏమండి అది రకరకాలుగా చెప్తారమ్మా, కానీ 0 ఫ్యాక్టర్ అనేది 1 అని చెప్పి డిఫైన్ చేశారమ్మా. అర్థమవుతుందా? అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎన్పి నాట్ అంటే ఇక్కడ ఆర్ ప్లస్ లో 0 రాయండి. ఆర్ ప్లస్ లో 0 రాస్తే ఎన్ ఫ్యాక్టర్ బై ఎన్ మైనస్ 0 ఫ్యాక్టరల్ అంటే ఎన్ ఫ్యాక్టరల్. ఎన్ ఫ్యాక్టర్ బై ఎన్ ఫ్యాక్టరల్ అంటే 1గా. తర్వాత ఈసారి ఎన్పి1 అంటే ఎన్ ఆర్ ప్లస్ లో 1 రాయండి. ఎన్ ఫ్యాక్టరల్ బై ఎన్పి1 అంటే ఎన్ ఫ్యాక్టరల్ బై ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు మనం? ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు బై ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఎన్ఏగా. తర్వాత ఎన్పిఎన్ అంటే ఆర్ ప్లస్ లో కూడా ఎన్ రాయండి. ఇక్కడ ఎన్ ఫ్యాక్టరల్ బై ఎన్ మైనస్ ఎన్ ఫ్యాక్టోరియల్ అండి, అంటే ఎన్ ఫ్యాక్టరల్ బై 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 అని చెప్పుకున్నాం కాబట్టి ఎన్ ఫ్యాక్టరల్ బై 1 దట్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టరల్. ఈ ఫార్ములా అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత మూడోది n factorial equal to n into n minus 1 factorial that equal to n into n minus 1 into n minus 2 factorial. అలా ఎన్నైనా రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఏం రాస్తారంటే అవి రాసుకున్నామని చెప్తాను. ఇక్కడ వరకు రాసుకున్నామని చెప్తాను. తర్వాత చూసుకున్నాడమ్మ, ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ n different objects taken r at a time when a particular object is not taken. When a particular object is not taken at any time, in any time, in any arrangement, in any arrangement is n minus 1 PR. n minus 1 PR. ఏమంటే అంటే పర్టికులర్ ఆబ్జెక్ట్ తీసుకోకూడదు అన్నాడు కాబట్టి ఆ ఆబ్జెక్ట్ తీసేస్తాం n ఆబ్జెక్ట్స్ లో. మరి ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? n-1 ఉంటాయి. ఆ n-1 నుంచి మనం 6 ప్లేసెస్ ఫిల్ చేయాలి కాబట్టి n-1 PR అవుతుంది. తర్వాత 6th వన్ అమ్మ, నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ r ఆబ్జెక్ట్స్. The number of
permutations of the number of permutations of R objects out of n distinct objects, out of n distinct objects when a particular object is always included in any arrangement is ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం r into n minus 1 p r minus 1 అన్న r into n minus 1 p r minus 1 అన్న ఏమై n into r minus 1 r into n minus 1 p r minus 1 అన్న ఏమై r into n minus 1 p r minus 1 అమ్మ ఏమన్నా అర్థమైందండి ఈ రెండు పాయింట్లు చెప్పింది మీకు అర్థమైందా r into n minus 1 p r minus 1 అర్థమైందా అర్థమైంది సార్. తర్వాత ఈసారి మనం ఎగ్జాంపుల్స్కి వెళ్ళిపోదాం. మీకు పేజ్ నెంబర్ 5.4 ఉన్నాయమ్మా. మీకు పేజ్ నెంబర్ 5.4 ఉన్నాయమ్మా. లో ఉన్నాయి చూడండి. ఎగ్జాంపుల్ అని చెప్పి evaluate each of 5p3, 10p2 till 11p5 ఉన్నాయి చూడండి. ఎగ్జాంపుల్స్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. evaluate each of 5p3, 10p2, 11p5 అంటాడమ్మా. ఫస్ట్ వన్ ఫైండ్ లేదా evaluate 5p3, 10p2, 11p5 అన్నాడమ్మా. ఏమా ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇది 5p3 అంటే 5 into 4 into 3 అంటే 5 4s are 20, 23s are 60. తర్వాత 10p2 అంటే ఏం చేస్తారు? 10 into 9 90 అవుతుంది. తర్వాత 11 into 11p5 అంటే 11 into 10 into 9 into 8 into 7 అవుతుందన్న. అంటే ఇది మనకి 10 9s are 90, 98s are 720, 727s 727s అంటే 720 కదా, 4900 5040 ఏమండి 5040 into 11 చేస్తే మీకు 55,440 వస్తుందమ్మా. ఏమా అది చూసుకోండి. తర్వాత ఎగ్జాంపుల్ 2 అమ్మా. ఎగ్జాంపుల్ 2 ఏమంటాడంటే మరి మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేదు కదా, మరి ఎలాగండి? మరి అందరి దగ్గర లేదా? ఎంతమంది దగ్గర లేదు టెక్స్ట్ బుక్? ఏమండి నా దగ్గర లేదు సార్. 4 days లో వస్తాయి సార్. పోస్ట్ లో పంపించారు. సరే మిగిలిన వాళ్ళు అందరి దగ్గర ఉన్నాయమ్మా టెక్స్ట్ బుక్స్? Yes, Yes, sir. sir. Yes, sir. సరే అయితే క్వశ్చన్ చదివేస్తే సరిపోతుంది కదా మీకు. చూడమ్మా అయితే ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. How many 3 letters words can be formed using the letters of the words square and hexagon అన్నాడమ్మా. How many 3-letter words that can be formed using the letters of the words square, hexagon అట. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ముందు స్క్వేర్ అని చెప్పి తీసుకుంటాం. ఈ స్క్వేర్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయమ్మా? స్క్వేర్ అంటే 2. 6.
స్క్వేర్ అంటే ఎన్ని ఉన్నాయి మా లెటర్స్ ఇక్కడ Six. ఈ వర్డ్ లో? 6 ఉన్నాయి సార్. ఈ వర్డ్ లో లెటర్స్ అమ్మా. లెటర్స్ అంటే ఎస్ అనేది ఒక లెటర్ 6 అండి 6 సార్. కదా. మరి నాకు ఎన్ని లెటర్ వర్డ్స్ ఫామ్ అవ్వాలి? 3 లెటర్ వర్డ్స్ కదా. అంటే 6 లెటర్స్ నుంచి నేను ఎన్ని తీసుకోవాలి? 3 లెటర్స్ తీసుకోవాలి. 3 తీసుకుని వాటిని ఏం చేయాలి? నేను అరేంజ్ చేయాలి. అవునా? అవును సార్. కాబట్టి మనకి ఏమవుతుంది? 6p3 అవుతుందమ్మా. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. 6 లెటర్స్ నుంచి నేను 3 లెటర్స్ సెలెక్ట్ చేసుకుని వర్డ్స్ ఫామ్ చేయాలన్నాడు కదా. మరి వర్డ్ ఫామ్ చేయాలంటే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందా? అరేంజ్ చేయాలి కదా. కాబట్టి అరేంజ్మెంట్ ఉంది కాబట్టి పెర్మిటేషన్ కాబట్టి మనకి ఏమవుతుంది? 6p3 అవుతుందమ్మా. మరి తర్వాత మీరు చెప్పండి అమ్మా. హెక్సాగాన్ 7 లెటర్స్ సార్. అందులో ఎన్ని తీసుకోవాలి మనం? 3 లెటర్స్ తీసుకోమన్నారు. 3 అరేంజ్ చేయాలి కాబట్టి 3 లెటర్ వర్డ్స్ ఎన్ని ఫామ్ అవుతాయమ్మా? 7 into 6 into 5. అంతే. దాన్ని అలా చెప్తాం మనం నోటేషన్ లో 7p3 అని చెప్తామమ్మా. అదే మనకి ఇదే స్క్వేర్ నుంచి 6 లెటర్ వర్డ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, ఎన్ని వస్తాయమ్మా అప్పుడు? నోటేషన్ చెప్పండి నాకు. 6 into అలా అవుతుంది. 5. నోటేషన్ చెప్పండి. 6p3. 7 ఇది 7 లెటర్స్ అమ్మా ఇందులో. దాని నుండి నేను 6 లెటర్ వర్డ్స్ ఎన్ని ఫామ్ అవుతాయని అడుగుతున్నాను. 7 into 6 లెటర్స్. 7 నుంచి 6 అమ్మా. ఇప్పుడు 3 లెటర్స్ తీసుకోవాలంటే ఏం చెప్పారు? 7p3 చెప్పారా? అలాగే నాకు ఇక్కడ 6 లెటర్ వర్డ్స్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని ఫామ్ అవుతాయంటే నేను ఇందులో నుంచి 7 లెటర్స్ లోంచి నాకు 6 లెటర్ వర్డ్స్ కావాలంటే ఎన్ని తీసుకోలేను? 7p6 అని తీసుకోవాలి. అదే అమ్మా, అదే చెప్తాను. అది ఇందులో అయితే ఎన్ని ఫామ్ అవుతాయి? 7p3. 3 లెటర్స్ అని చెప్పారు. లో 6 ఉన్నాయమ్మా, 7 లేవు ఇక్కడ. స్క్వేర్ లో 6 ఉన్నాయి సార్. కాబట్టి ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయి? 6 లెటర్ వర్డ్స్ 5 ఫామ్ అవుతాయి సార్. 6p6 అమ్మా. నోటేషన్ చెప్పండి అమ్మా. ఇది అలా వద్దు, నాకు నెంబర్ అక్కర్లేదు. 6 లెటర్ వర్డ్స్ కదా ఇది. 6 లెటర్ వర్డ్ అనేది ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6 అని. అంతే సార్. ఇందులోంచి నాకు 6 లెటర్ వర్డ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అని అడుగుతున్నాను నేను. అమ్మ వెనక డిస్టర్బెన్స్ వస్తుంది, దూరంగా ఉన్నాను సార్. ఇప్పుడు 6 లెటర్స్ ఉన్నాయమ్మా ఇందులో. దీని నుండి 6 లెటర్ వర్డ్స్ ఎన్ని ఫామ్ అవుతాయని అడుగుతున్నాను. ఇప్పుడు నాకు ఉన్నాయి 6 లెటర్స్ ఉన్నాయి. అందులో నేను ఎన్ని తీసుకోవాలి? నేను 6 లెటర్స్ కదా తీసుకోవాలి. అంతే సార్. అంటే అప్పుడు నాకు ఏమవుతుంది? 6p6 కదా. అంతే సార్. అదే నాకు ఇందులో ఉన్న లెటర్స్ ఉపయోగించి 5 లెటర్ వర్డ్స్ ఎన్ని ఫామ్ అవుతాయంటే 656 సార్. 6p5 సార్. అదమ్మా. అదే 4 లెటర్ వర్డ్స్ అంటే 6p4 సార్. ఇందులోంచి 5 లెటర్ వర్డ్స్ అంటే 7p5 సార్. అదండి. అర్థమైంది కదండి మీకు? అర్థమైంది సార్. అంటే వాడు ఇచ్చిన వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూసుకోవాలమ్మా. అందులో మనకి ఎన్ని లెటర్ వర్డ్స్ కావాలో చూసుకుని దాన్ని బట్టి పి అని పెట్టి రాస్తాం అంతే. అదే మీకు 10 లెటర్స్ ఉన్న వర్డ్ ఇచ్చాడు, ఏదో 10 లెటర్స్ ఉన్న వర్డ్ ఇచ్చి అందులో 4 లెటర్ వర్డ్స్ ఎన్ని ఫామ్ అవుతాయని అడిగితే ఏం చెప్తారు మీరు? 10p4. అంతేనమ్మా. నేను అడిగేది నోటేషన్ అడిగితే 10p4 అని చెప్పాలి. వాల్యూ అని అడిగితే అప్పుడు మీరు ఏం చేయాలంటే 10 into 9 into 8 into 7 అని చెప్పాలి. అదమ్మా. ఓకేనమ్మా? సరే. కాబట్టి ఇక్కడ రెండో క్వశ్చన్ ఏమన్నాడంటే హౌ మెనీ 3 లెటర్ వర్డ్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్స్ స్క్వేర్ హెక్సాగాన్ అని ఇచ్చడం. కాబట్టి స్క్వేర్ అని తీసుకున్నానమ్మా. దీనిలో లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇట్ హ్యాస్ 6 లెటర్స్. ద నెంబర్ ఆఫ్ 3 లెటర్ వర్డ్స్ ఫార్మ్డ్ ఈక్వల్ ఏమవుతుంది? నాకు 6p3 అవుతుంది. అంటే ఈ మ్యాటర్ మీకు అర్థం అవడం కోసం రాశాను కానీ మ్యాటర్ ఏం రాయక్కర్లేదు. 6p3 ఆన్సర్ అంతే. దీన్ని మళ్ళీ మనం ఏం చేయొచ్చు? మనం 6 into 5 into 4. 5 4s are 20, 26 are 120. నెక్స్ట్ ఈసారి బి క్వశ్చన్. హెక్సాగాన్ ఇట్ హ్యాస్ 7 లెటర్స్. మీకు అర్థం అవడం కోసం రాస్తాను, మ్యాటర్ మీరు రాయక్కర్లేదు. 7p3 అని చెప్పి చేసేస్తే సరిపోదు. ద నెంబర్ ఆఫ్ 3 లెటర్ వర్డ్స్ ఫార్మ్డ్ ఈక్వల్ టు 7p3 అమ్మ. అంటే 7 into 6 into
5 5 6 30 అంటే 220 210 అవుతుందమ్మా. ఏమా తర్వాత ఒకసారి వినండి అమ్మా రాత్రికి. నెక్స్ట్ తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. ఒకసారి చూడాలి. In how many different ways can 5 persons stand in a line for a group photograph? అంటాడమ్మా. ఏమో మీకు ఆ క్వశ్చన్ ఏమర్థమైంది చూసారమ్మా మీరు? చూసాను Yes, సార్. sir. In how many different ways can 5 persons stand in a line for a photograph అంటున్నాడు. 5 persons లైన్ లో నుంచున్నారు ఫోటోగ్రాఫ్ కోసం. మన వాళ్ళు ఫోటోలు అంటే ఎగబడతారుగా, తెలుసుగా విషయం. అది ఫుడ్ లేకపోయినా ఫోటో అంటే చాలు ముందుంటారు మన వాళ్ళు. సరే వదిలేండి. ఇప్పుడు ఈ 5 persons ఒక లైన్ లో నుంచున్నారు. ఇలా 1 2 3 4 5 ఎన్ని రకాలుగా నుంచుంటారు అని అడుగుతున్నాడు ఫోటోగ్రాఫ్ కోసం. ఏమండి అయితే ఇప్పుడు ఈ ప్లేస్ లో ఎంతమంది ఉండొచ్చు? 5 persons అమ్మ. అర్థమైందా మీకు? ఏమో అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. మన దగ్గర 5 persons ఉన్నారమ్మా. వీళ్ళు ఏంటంటే ఒక లైన్ లో నుంచోవాలమ్మా. నేను ఏం చేశానంటే ఒక ఏదో సిట్టింగ్ అన్నట్టు పెట్టాను నేను. ఇక్కడ 5 persons లో ఏ ఒక్కరైనా ఇక్కడ ఉండొచ్చు కాబట్టి 5 వేసి. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. మరి ఇక్కడ ఒకటి ఫిక్స్ అయిపోయాడు. తర్వాత ఇంకెంతమంది ఉంటారు? 4. అంటే ఈ తర్వాత ప్లేస్ ఎంతమందితో ఫిల్ చేయొచ్చు? ఒరిజినల్ ఉందా అమ్మాయి 4 ways లో. ఏడమంటున్నారు వెనక ఎవరో అడుగుతున్నారు చెప్పండి. ఇక్కడ 4 ways లో నుంచోవచ్చు. ఇక్కడ 4 లో ఒకటి ఫిక్స్ అయిపోయాడు. అంటే ఇంకెంతమంది ఉంటారు? 3 ways. ఇక్కడ 3 members నుంచోవచ్చు. తర్వాత 3 లో ఒకటి ఫిక్స్ అయిపోయాడు. ఇంకెంతమంది ఉంటారండి? 2 ways. అంటే 2 ways లో మనం ఫిక్స్ చేయొచ్చు అక్కడ, లేదా నుంచోవచ్చు వాళ్ళు. ఇంకా ఎంతమంది ఉంటారో ఒకరు. అంటే ఇప్పుడు ఇక్కడ వర్క్ అనేది మొత్తం 5 members నుంచుంటే వర్క్ అయినట్ట, లేకపోతే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు నుంచుంటే అయిపోయినట్ట? 5 మంది నుంచి ఉంటే వర్క్ అయినట్టు. 5 members నుంచుంటేనే వర్క్ అయినట్టు. కాబట్టి ఫస్ట్ ప్లేస్ లో 5 members నుంచోవడంలో 5 ways కాబట్టి, అలాగే సెకండ్ ప్లేస్ 4 ways లో నుంచోవచ్చు, థర్డ్ ప్లేస్ 3 ways లో నుంచోవచ్చు, ఫోర్త్ ప్లేస్ 2 ways లో నుంచోవచ్చు, ఫిఫ్త్ ప్లేస్ 1 way లో నుంచోవచ్చు. వీళ్ళందరూ నుంచుంటేనే మనకు వర్క్ కంప్లీట్ అయినట్టు. కాబట్టి వీళ్ళందరూ ఉంటేనే కానీ వర్క్ అవ్వట్లేదు కాబట్టి మనం ఏం చేస్తాం? ఇంటూ చేస్తాం. అర్థమైందమ్మా నేను చెప్పింది? అర్థం సార్. కాబట్టి ఇంటూ చేస్తే 5 4s are 20 60 120. దీన్నే మనం ఎలా రాస్తాం అంటే 5 places లో 5 persons ని అరేంజ్ చేయాలంటే 5p5 అంతే సార్. మరి 5p5 అంటే 5 ఫ్యాక్టర్లేగా. 5 ఫ్యాక్టర్ అంటే 5 into 4 into 3 into 2 into 1 దట్ ఈక్వల్ టు 120. ఇంకోటి ఏంటంటే మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే 1 ఫ్యాక్టర్ అంటే 1 అని, 2 ఫ్యాక్టర్ అంటే 2 అని, 3 ఫ్యాక్టర్ అంటే 6 అని, 4 ఫ్యాక్టర్ అంటే 24 అని, 5 ఫ్యాక్టర్ అంటే 120 అని, 6 ఫ్యాక్టర్ అంటే 720 అని, 7 ఫ్యాక్టర్ అంటే 5040 అని, అలాగా ఒక 7 ఫ్యాక్టర్ వరకు గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందండి? అర్థమవుతుంది సార్. మీకు అలా అవి ఎలా వస్తాయి అర్థమవుతుంది కదా. 1 ఫ్యాక్టర్ అంటే 1 into 1 1, 2 ఫ్యాక్టర్ అంటే 2 into 1, 3 ఫ్యాక్టర్ అంటే 3 into 2 into 1, 4 ఫ్యాక్టర్ అంటే 4 into 3 into 2 into 1, 5 ఫ్యాక్టర్ అంటే 5 into 4 into 3 into 2 into 1. అలా మల్టిప్లై చేసుకుని వచ్చిన వాల్యూ గుర్తుపెట్టుకోవడం. అర్థమవుతుందా? సరే సార్. అర్థమవుతుంది సార్. లేదంటే ఒకసారి ఇక్కడ బ్రాకెట్ లో రాస్తాను, మీరు అది గుర్తుపెట్టుకోండి. 1 ఫ్యాక్టర్ 1, 2 ఫ్యాక్టర్ 2, 3 ఫ్యాక్టర్ 6, 4 ఫ్యాక్టర్ 24, 5 ఫ్యాక్టర్ 120, 6 ఫ్యాక్టర్లు 720, 7 ఫ్యాక్టర్లు 5040. మరి 8 ఫ్యాక్టర్లు కావాలంటే 7 ఫ్యాక్టర్లు అంటే 8 చేయాలి. దీన్ని 40320 320 అలా వస్తుందమ్మా. అర్థమైందమ్మా? ఇది మీకు ఈ సమ్ అర్థమైందా? Yes, sir. Yes, sir. తర్వాత క్వశ్చన్ చూడండి అమ్మా. 120 ways. తర్వాత క్వశ్చన్ చూడండి. ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ prizes are to be awarded at an engineering fair in which 13 exhibits have been entered. In how many different ways can
ద ప్రైజెస్ బి అవార్డెడ్ అంటాడు. వాడి బాధ అంతా ఏంటి? ఒక ఇంజనీరింగ్ ఫెయిర్ జరిగిందట, ఏమండి? ఆ ఇంజనీరింగ్ ఫెయిర్ లో ఏంటంటే అవార్డ్స్ ఇస్తున్నారు, అవార్డు ఇస్తున్నారు, అదే ప్రైజెస్ ఇస్తున్నారు అన్నమాట. ప్రైజెస్ ఇస్తే మొత్తం 3 ప్రైజెస్ ఉన్నాయి అక్కడ. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. అయితే ఇక్కడ మొత్తం ఎంతమంది ఎగ్జిబిట్ చేశారు? అక్కడ 13 మెంబర్స్ ఎగ్జిబిట్ చేశారు, ఏమండి? ఈ 13 మెంబర్స్ కి ఈ 13 మెంబర్స్ లో ఫస్ట్ ఎవరు వచ్చారు, సెకండ్ ఎవరు వచ్చారు, థర్డ్ ఎవరు వచ్చారో చూసి వాళ్ళకి ఏం చేయాలి? ప్రైజ్ ఇవ్వాలి. అయితే ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అని అడుగుతున్నాడు, ఏమండి? అమ్మ మీరు ఆలోచించండి. ఫస్ట్ నా దగ్గర 13 ఎగ్జిబిషన్ జరిగింది. అక్కడ 13 మెంబర్స్ ఎగ్జిబిట్ చేశారు. వాళ్ళు అనుకున్న ఎక్స్పెరిమెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ. అయితే ఈ 13 మెంబర్స్ కి ఇవ్వడానికి నాకు అక్కడ 3 ప్రైజ్లో ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ మాత్రమే నేను ఇవ్వగలను. అయితే ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అంటారు? 13. అమ్మ అన్నపూర్ణ గారు, అమ్మాయి పేరు సార్ 30. అమ్మ ఇప్పుడు నా దగ్గర 3 ప్రైజెస్ ఉన్నాయమ్మా. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఉన్నాయి. ఇప్పుడు నేను 13 మెంబర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. నేను ఎన్ని రకాలుగా ఇవ్వగలను చెప్పండి? ఈ ఫస్ట్ ప్రైజ్ ని ఎంతమందికి ఇవ్వచ్చు? నేను పాసిబిలిటీ ఉందో చెప్పండి. 13 మందికి ఇవ్వచ్చు సార్. వెరీ గుడ్, మంచిగా చెప్పారు. తర్వాత సెకండ్ ప్రైజ్ 13 మందికి ఇవ్వచ్చు సార్. మళ్ళీ 13 మెంబర్కి ఎలా ఇచ్చేస్తారండి? 13 మెంబర్స్ 12 మందికి సార్. ఒకరికి వెళ్ళిపోద్ది కదా. అదండి. తర్వాత మరి 11 మందికి ఇది. అంతే అండి. అలా ఆలోచిస్తే మీరు మాక్సిమం సమ్స్ అన్ని వచ్చినట్టే, ఇబ్బంది ఏమి ఉండదండి. మరి ఇక్కడ ప్రైజ్ ఎగ్జిబిషన్ అనేది జరిగినప్పుడు, అదే ప్రైజ్ ఎగ్జిబిషన్ కాదు, వాళ్ళు ఏంటంటే ఎక్స్పెరిమెంట్ ఎగ్జిబిట్ చేసినప్పుడు 3 ప్రైజెస్ ఇవ్వడం అనేది కాన్సెప్ట్ అక్కడ వర్క్. ఇక్కడ ఏ ఒక్కరికో తీసి ఆపేస్తే అది వర్క్ కంప్లీట్ అయినట్టేనా? అయినట్టు కాదు సార్. ఇద్దరికి ఇచ్చేసి ఆపేస్తే వర్క్ కంప్లీట్ అయినట్టేనా? ముగ్గురికి ఇవ్వాలి సార్. ముగ్గురికి ఇవ్వాలి కాబట్టి కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి ముగ్గురికి ఇస్తేనే కంప్లీట్ అవుతుంది. కాబట్టి వీటి మధ్య ఏముండాలి? ప్లస్ ఇంటూ ఉండాలి సార్. కాబట్టి ఇంటూ చేయాలమ్మా. చేస్తే అప్పుడు మనకి ఏమని వస్తుందంటే ఇక్కడ 12, 13, 156, 156 అంటే 15, 60, 15, 60, 50, 156, 16, 60, 50, 1716 వస్తుందమ్మా. ఇది 1716 వేసి వస్తుందమ్మా. అమ్మ మిగిలిన అందరికీ అర్థమవుతుందా అంటే మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో చేశారన్న ఉద్దేశంతో నేనేం మిమ్మల్ని అడగట్లేదు. అలా అని చెప్పి మీరు ఏదో మమ్మల్ని అడగలేదు అని చెప్పి మీరు అనుకోవద్దు. అర్థం కాకపోతే అర్థమవుతుంది సార్. తర్వాత మరి నేను క్వశ్చన్ రాయట్లేదు. మరి మీ అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయని ఉద్దేశంలో రేపు అన్న రోజున ఇప్పుడు టెక్స్ట్ బుక్ లేకపోతే తర్వాత మీరు రాసుకున్న ఆన్సర్లు టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత చూసుకోండి దగ్గర పెట్టుకుని ఎందుకు అలా చేసామనేది. ఏమా తర్వాత 5th క్వశ్చన్ అమ్మా. 5th క్వశ్చన్ ఏమన్నాడో చూడండి అమ్మా. ఇది ఒకటి చెప్పి ఆపేస్తాను, టైం అయిపోయింది. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ 3 స్టూడెంట్స్ బి అసోసియేటెడ్ విత్ 4 చార్టెడ్ అకౌంటెంట్స్ assuming that each chartered accountant can take at most 1 student. At most 1 student అంటే అమ్మ దాని అర్థం ఏంటి? మాక్సిమం 1 students. Only 1. ఒక్కరు మాత్రమే అప్రోచ్ అవ్వగలరు అన్నమాట అక్కడ. కాబట్టి 3 స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ ఎంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు? 4 చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు. assuming that each chartered accountant can take at most 1 student. మరి 4 చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు. వీళ్ళు మాక్సిమం ఎంతమందిని చేయగలరు అంటే ఎంతమందిని అదే ఎంతమందితో అప్రోచ్ అవ్వగలరు అంటే 1 స్టూడెంట్స్ తోనే అప్రోచ్ అవ్వగలరు. మరి ఇప్పుడు 3 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడేమో 4 చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు. కాబట్టి 4 చార్టెడ్ అకౌంటెంట్స్ కి ఎంతమంది కావాలి స్టూడెంట్స్? అర్థమైందమ్మా మీకు నేను చెప్పిన క్వశ్చన్? Yes sir. చార్టెడ్ అకౌంటెంట్ 1 పర్సన్ తో మాత్రమే అప్రోచ్ అవ్వగలడు. కాబట్టి 3 పర్సన్స్ ఉన్నారు. మొత్తం ఉన్న మెంబర్స్ ఎంతమంది? 3 పర్సన్సే కదా. ఈ 3 పర్సన్స్ 4 చార్టెడ్ అకౌంటెంట్స్ తో అప్రోచ్ అవ్వాలి. అంటే ఎన్ని రకాలుగా అప్రోచ్ అవ్వచ్చు? 4p3 సార్. అవుతుందమ్మా. అంటే ఎలా అంటే ఇలా అమ్మ చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ ముగ్గురు 3 పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ పర్సన్
ఆ 4 చార్టెడ్ అకౌంటెంట్స్ లోను ఎవరో ఒకరితో అప్రోచ్ అవ్వచ్చు కదా, అంటే ఎన్ని రకాలుగా అప్రోచ్ అవ్వచ్చు? 4 వేసేనా? 4 ways. ఒకరితో అప్రోచ్ అయిపోయారు. ఇంకా చార్టెడ్ అకౌంటెంట్స్ ఎంతమంది ఉంటారు? ఇద్దరే ఉంటారు. 3 మెంబర్స్ ఉంటారు. 3 మెంబర్స్ కాబట్టి సెకండ్ పర్సన్ ఎన్ని రకాలుగా అప్రోచ్ అవ్వచ్చు? 3 వేస్. 3. తర్వాత థర్డ్ పర్సన్ 2 ways. 2 వేస్. కాబట్టి ఈ 3 మల్టిప్లై చేస్తే 3p2 అవుతుంది. అదే సారీ 4p3 అవుతుంది. 4p3. 3 into 4 అంటే 12 into 2 అంటే 24 అవుతుంది. 24. ఇది ఎలా చెప్పుకోవచ్చు? లేదంటే మనకు 4 చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు. అయితే ఈ 4 చార్టెడ్ అకౌంటెంట్స్ ఎంతమందిని అప్రోచ్ అవ్వగలరు అంటే 3 మెంబర్స్ ని అప్రోచ్ అవ్వగలరు. లేదా 3 మెంబర్స్ 4 చార్టెడ్ అకౌంటెంట్స్ ని అప్రోచ్ అవ్వగలరు. 4 చార్టెడ్ అకౌంటెంట్స్ లో ముగ్గురిని అప్రోచ్ అవ్వగలరు. కాబట్టి ఈ 4 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ వాళ్ళు అప్రోచ్ అవ్వగలరు. కాబట్టి 4p3. 4p3 అన్నా సరే 4 into 3 into 2 అలా కూడా మీకు 24 వస్తుంది. అర్థమైందండి అన్నపూర్ణ గారు? అర్థమైంది సార్. నెక్స్ట్ ఇది ఒకటి 6th కూడా చెప్పేస్తానమ్మా, ప్లేస్ వేస్ట్ అయిపోతుంది. 6th కూడా చెప్పేస్తాను, చూసుకోండి. 6th one చూడండి. If 6 times the number of permutations of n different things taken 3 at a time. ఒకసారి వినండి. The permutations of n different things taken 3 at a time అంటే ఎలా రాస్తామా నోటేషన్? అన్నపూర్ణ గారు మీరు చెప్పాలి. If 3. అమ్మా n థింగ్స్ ఉన్నాయమ్మా. n థింగ్స్ నుంచి నేను ఎన్ని తీసుకుంటున్నాను? 3 తీసుకుంటున్నాను. n థింగ్స్ నుంచి 3 థింగ్స్ తీసుకోవడం ద్వారా ఎన్ని పెర్మిటేషన్స్ వస్తాయి మనకి? NP3. అంతే, వెరీ గుడ్ అండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్ చదవండి. సార్ నాకు స్క్రీన్ క్లారిటీ రావట్లేదు. ఈజ్ ఈక్వల్ టు 7 times ది నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ n-1 థింగ్స్ టేకెన్ 3 at a time. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి థింగ్స్? n-1 ఉన్నాయి. ఇందులోంచి ఎన్ని తీసుకుంటున్నాను నేను? 3 తీసుకుంటున్నాను. అంటే ఎన్ని పెర్మిటేషన్స్ ఫామ్ అవుతాయి? n-1. ఇంతకు ముందు n థింగ్స్ నుంచి 3 థింగ్స్ తీసుకుంటే పెర్మిటేషన్స్ ఎన్ని ఫామ్ అయ్యాయి? NP3. ఇప్పుడు n-1 థింగ్స్ నుంచి 3 థింగ్స్ తీసుకుంటే పెర్మిటేషన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? n-1 P3. అంతేనండి. అయితే ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడంటే 6 times ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ n థింగ్స్ టేకెన్ 3 at a time. అంటే 6 times తీసుకుంటే NP3కి 6 times తీసుకుంటే అది దేనికి ఈక్వల్ అవుతుందట? ఈజ్ ఈక్వల్ టు 7 times ది నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ n-1 థింగ్స్ టేకెన్ 3 at a time. ఫైండ్ n అంటాడమ్మా. ఆడు ఇచ్చిన విషయం ఏంటంటే n థింగ్స్ నుంచి 3 థింగ్స్ తీసుకుంటే ఫామ్ అయ్యే పెర్మిటేషన్స్ ఏంటి? NP3. ఈ NP3కి 6 times తీసుకుంటే వచ్చే వాల్యూ n-1 థింగ్స్ నుంచి 3 థింగ్స్ ని తీసుకుంటే వచ్చే పెర్మిటేషన్స్ n-1 P3. ఆ n-1 P3కి ఎన్ని రెట్లు ఉంటుందట? 7 times ఉంటుందట. అంటే వాడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే 6th one 6 times of NP3 equal to 7 times of n-1 P3. ఇదమ్మా వాడు ఇచ్చింది. మీకు అర్థమైందమ్మా ఇప్పుడు? అర్థమైంది సార్. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయాలమ్మా. ఇందులోంచి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు 6 into NP3 అంటే ఏం రాయొచ్చమ్మా? n నుంచి మొదలుపెట్టి 3 టైమ్స్ రాయాలి, ఒకటి తగ్గించుకుంటుంది. అంటే ఏమవుతుందమ్మా? n into n-1 into n-2 అవుతుందమ్మా. అంతేనమ్మా? అంతే సార్. 7 into ఇది కూడా అలా రాస్తే ఏమవుతుందమ్మా? n-1 into n-2 into n-3 అవుతుందమ్మా. మరి బోత్ సైడ్స్ కూడా సేమ్ సైన్ ఉంది, సేమ్ వాల్యూస్ కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. n-1 n-2 n-1 n-2. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? 6 అని మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది? 7 into n-3 కదా. 7 తో మల్టిప్లై చేయండి. 7 n 7 n మైనస్ 7 into 3 21. 21. ఇప్పుడు ఏం చేస్తారంటే 21 లెఫ్ట్ సైడ్ తీసుకురండి, 6n ఇటువైపు తీసుకురండి. తీసుకొస్తే 7n - 6n = 21. దీని నుండి n వాల్యూ ఎంత అయిందమ్మా? 21. అర్థమైందమ్మా? రాసుకోండి ఇంకా అర్థమైంది. నేను మీ అందరికీ ఆల్రెడీ చేశారు కాబట్టి మ్యాటర్ కూడా నేను చెప్పట్లేదు. మీకు ఏమైనా మ్యాటర్ కావాలంటే నిర్మోహమాటంగా అడగచ్చు, నేను చెప్తాను. ఇబ్బంది ఏం లేదు. టైం వేస్ట్ అంతే, మనం అంతకుమించి ఏం లేదమ్మా. రాస్తే అయిపోతే చెప్పండి.